మనిషి గుర్తుపెట్టుకునే విషయాలు 5,000 విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు అనుకోండి ఒక యావరేజ్ పర్సన్. కొత్త విషయాలు అతను విన్నప్పుడు పాత విషయాలు కొన్ని డిలీట్ అయిపోతూ ఉంటాయి బ్రెయిన్లో. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ప్రక్రియ ఆంధ్రుల యొక్క సొత్తు, అది సహస్రావధానం శతావధానం అనే విద్య. ఈ ప్రక్రియ ఆంధ్ర రాష్ట్రంలో ఫంక్షన్స్ ఆఫ్ ద లంగ్స్. ఇంతకు ముందుగానే నిన్న కూడా వివరించుకున్నాం మనం. వ్యర్థ పదార్థాలను, బొగ్గు పులుసు వాయువు, చెమ్మ, మాయిశ్చర్ను కూడా, ఇది కార్బన్ డైఆక్సైడ్నే కాదు మాయిశ్చర్ను కూడా లంగ్స్లోంచి బయటికి పంపిస్తుంది. ఈ మాయిశ్చర్ని పంపడం వల్ల మనం వాటర్ లాస్ అవుతూ ఉంటాం అనమాట. మనకి చెమట పట్టినా పట్టకపోయినా మనం కనుక బ్రీత్ చేస్తున్నాము అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నాము అంటే మనం శరీరంలో ఉండే నీటిని కోల్పోతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. అట్లనే ఊపిరితిత్తులు మూత్రపిండం మిగిల్చినటువంటి ఏ వ్యర్థ పదార్థాలు ఉన్నా సరే వాటిని ఫిల్టర్ చేయడానికి సెకండ్ ఫిల్టర్ ఎక్కడుంది? మూత్రపిండాలు. అంటే ఒకవేళ పాయిజనస్ గ్యాసెస్, మొన్న విశాఖపట్నంలో ప్రమాదం జరిగింది, పాయిజనస్ గ్యాసెస్ వాళ్ళు పీల్చారనుకోండి, లంగ్స్ కొంతే వదిలేయగలుగుతుంది బయటికి, మిగిలింది లంగ్స్లో ఉండిపోతుంది, బ్లడ్ ద్వారా ఎక్యుములేట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఈ బ్లడ్లో ఎక్యుములేట్ అయ్యి వెళ్ళిపోయిన విషవాయువులు ఎక్కడికి వెళ్తాయి? మూత్రపిండాల ద్వారా, యూరిన్ల ద్వారా విసర్జించబడుతుంది. సో ఊపిరితిత్తులు మిగిల్చిన వ్యర్థ పదార్థాలు ఏమున్నప్పటికీ అవి డైల్యూట్ అయిపోయినా రక్తంలో కలిసిపోయి మూత్రపిండాలకు వెళ్ళి మూత్రపిండాల దగ్గర సెకండ్ ఫిల్టర్ స్టేషన్లో ఫిల్టర్ కాబడతాయి. మనం అనుకుంటాం ఏమని, కొన్ని ఇంజక్షన్లే ప్రమాదం, కొన్ని ట్యాబ్లెట్స్, డైక్లోఫెనాక్ లాంటి మెడిసిన్ ఉందనుకోండి, అది కిడ్నీస్ని చాలా క్షోభ పెడుతుంది. కొన్ని మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ కూడా కిడ్నీస్ని క్షోభ పెడతాయి. మరి ఇలా క్షోభ పెడుతున్నప్పుడు వాటిని ఏ విధంగా, చాలామంది అనుకుంటారు ఎక్స్టర్నల్ రాసుకుందాము, ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్ రాసుకుందాం, లేదా స్ప్రే చేసుకుందాము, ఏం కాదు, మనం డైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ వేసుకుంటేనే పని, అది కిడ్నీని ప్రెషరైజ్ చేస్తుంది అనుకుంటారు. కానీ కాదు, మనం బయట పూత పూసినా అది చర్మం లోపల నుంచి బ్లడ్లోకి వెళ్ళి కిడ్నీ దగ్గరికి చేరుతుంది. అట్లానే మనం ఇన్హలేషన్ చేసినప్పటికీ కొన్ని మెడిసిన్స్, అందులో ఉండే కెమికల్స్ అవి శరీరానికి హానికరంగా మారినప్పుడు ఈ బ్రీదింగ్ ద్వారా మిగిలిపోయినటువంటి కిడ్నీస్ ద్వారా బయటికి పంపగలుగుతాయి. ఇంకా చాలా రీసెర్చ్ లంగ్స్ చేసే పనులు, నేను ఇవి 70 పాయింట్స్లోంచి కొన్ని తీసుకున్నాను, కొన్నిటిని మాత్రమే మనం వివరించుకుందాం. ఎందుకంటే మనకి వ్యాయామం యొక్క ప్రభావము ముఖ్యం, కానీ వాటి యొక్క లంగ్స్ యొక్క ఎనటామికల్ స్ట్రక్చరు, ఫంక్షన్స్ మనకి వ్యాయామంతో ఎక్కడైతే మిళితమై ఉన్నదో, ముడిపడి ఉన్నదో అది మాత్రమే నేను తీసుకున్నాను. కొంత బొగ్గు పులుసు వాయువు సోడియం బయోకార్బోనేట్గా మారి పునరుద్ధరణకు సహాయపడుతుంది. కిడ్నీలోకి వెళ్ళిన కొంత విసర్జకాలు లంగ్స్ వదిలేసినవి కిడ్నీలోకి వెళ్తాయని తెలుసుకున్నాం. ఈ కిడ్నీలోకి వెళ్ళిన వాటిల్లో కొన్ని ఉప్పుకి సంబంధించినవి కానివ్వండి, లేదా సోడియం బైకార్బోనేట్, కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించింది కానివ్వండి, బొగ్గు పులుసు కొంత మళ్ళా పునరుద్ధరణ గావించబడుతుంది. ఇక్కడ కిడ్నీస్లోని లూప్ ఆఫ్ హెన్లాలో మళ్ళీ అవి రీఎంబర్స్ చేయబడతాయి అన్నమాట, పునరుద్ధరింపబడతాయి శరీరానికి కావాల్సిన మోతాదులో. అట్లానే చేంజ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏ విధంగా చేంజ్, డ్యూరింగ్ ఎక్సర్సైజ్ మజిల్ వర్క్ హార్డర్, యువర్ బాడీ యూజెస్ మోర్ ఆక్సిజన్ అండ్ ప్రొడ్యూసెస్ మోర్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ అవ్వగానే ఏం జరుగుతుంది, ఎక్కువ ఆక్సిజన్ని, ఆయాసం వల్ల ఎక్కువ ఉదజన్ని మనం తీసుకుంటాము, ఎక్కువ బొగ్గు పులుసు వాయువుని మనం బయటికి వదులుతాం. ఇది ఎంత పరిమాణంలో జరుగుతుందో చూద్దాం. టు కోప్ విత్ ది ఎక్స్ట్రా డిమాండ్, యువర్ breathing has to increase from 15 times a minute to 40 to 60 times. చూడండి, 15 సార్లు నిమిషానికి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కనుక చేస్తూ ఉంటే సహజంగా నార్మల్గా మీకు ఇప్పుడు పాఠం చెప్తున్నప్పుడు నేను 15 సార్లు మాత్రమే నిమిషానికి గాలి 15 లీటర్ల ఆక్సిజన్ని తీసుకుంటున్నాను. అదే కనుక నేను స్కిప్పింగ్ చేస్తున్నాను అనుకోండి, ఒక 5 minutes చేశాను, లేదా 1000 times చేశాను అనుకోండి, అప్పుడు నా యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడికి వెళ్తాయి? 40 నుంచి 60 మధ్యలోకి వెళ్ళిపోతాయి.
అంటే అప్పుడు 100 లీటర్లు నేను గాలిని తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఉచ్ఛ్వాస ఎక్సర్సైజ్ వల్ల, వ్యాయామం వల్ల 15 సార్లు తీసుకునే గాలిని మనం, నిమిషానికి 15 సార్లు తీసుకునే గాలిని మనం 40-60 సార్లు తీసుకుంటాము. నిమిషానికి 12 లీటర్ల ఆక్సిజన్ కనుక సాధారణంగా తీసుకుంటే అది 100 లీటర్ల వరకు ఆ డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఎక్సర్సైజ్ ప్రమోట్స్ స్మూదర్ బ్లడ్ ఫ్లో. ఈ కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ అని ట్రైనింగ్గా చెప్పుకుందాం ఒక్క నిమిషం. ఈ ట్రైనింగ్ చేయడం వల్ల ఈ బ్లడ్ ఫ్లో అనేది, డెలివరీ అనేది, ఆక్సిజన్ డెలివరీ అనేది ఒక క్రమ పద్ధతిలో జరిగే మార్పుని సైంటిస్టులు గ్రహించారు. అంతేకాకుండా బాడీ ఈజ్ ఏబుల్ టు ఫంక్షన్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్. ఈ వ్యాయామం వల్ల శరీరం కేవలం ఈ కెపాసిటీని పెంచుకోవడం, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ పెరగడమే కాకుండా, పెరగడమే కాకుండా దీని యొక్క ఫంక్షన్ అంతా కూడా ఒక ఉన్నతమైన వ్యవస్థలో పనిచేయడం గమనించారు. ఈ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ కెన్ బి కంట్రోల్డ్ అండ్ ఇంప్రూవ్డ్ బై 5 to 15% త్రూ ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఎక్కడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల పైన ఆధారపడిన వ్యాయామం, ఏరోబిక్ ఎక్సర్సైజ్, ఉచ్ఛ్వాస నిశ్వాసల పైన ఆధారపడిన వ్యాయామం మనం చేస్తామో అప్పుడు 5 నుండి 15% మన యొక్క లంగ్స్ ఫంక్షన్ మనం పెరిగినట్లుగా గమనించవచ్చు. అట్లానే ట్రైనింగ్ కెన్ ఇంప్రూవ్ endure and reduce breathlessness by increasing oxygen capacity. గాలి ఆడకపోవడం, వాడికి దమ్ము పట్టలేకపోయాడు రా అంటారు. ఈ దమ్ము పట్టలేకపోవడం అనే దాన్ని పట్టుకునే శక్తిని ట్రైనింగ్ ఇస్తుంది. సో వ్యాయామాన్ని గనక మనం ట్రైనింగ్గా మార్చుకోగలిగితే, అంటే రెగ్యులర్గా గనక చేయగలిగితే ఇది లంగ్స్లో కొన్ని మార్పులను తీసుకొస్తుంది. అది ఈ రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి, ఆక్సిజన్ని ఇచ్చేది, అంటే ఒక హైవే ఏర్పడుతుంది. ఆక్సిజన్ సప్లై చేయడానికి ఒక హైవేని మనం ఏర్పరచవచ్చు ట్రైనింగ్ ద్వారా. రోజు ఏదో ఒక ఆట ఆడే అవకాశం మన ఫిజికల్ డైరెక్టర్స్కి మాత్రమే దొరుకుతుంది. ఈ అవకాశం అందరికీ రాదు. కాబట్టి ఎవ్రీ ఫిజికల్ డైరెక్టర్ షుడ్ అడాప్ట్ సమ్ ఆర్ అదర్ గేమ్ అట్లీస్ట్ థ్రైస్ ఎ వీక్. వారానికి 3 రోజులైనా ఆడడం ద్వారా మనమే ఒక మంచి ఎగ్జాంపుల్గా సమాజానికి ఉదాహరణగా నిలవచ్చు. అట్లానే పల్మనరీ వెంటిలేషన్. ఈ పల్మనరీ వెంటిలేషన్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటిల్ ఏరోబిక్ థ్రెషోల్డ్ ఈజ్ రీచ్డ్. ఎనరోబిక్ థ్రెషోల్డ్ ఈజ్ రీచ్డ్. ఎనరోబిక్ థ్రెషోల్డ్ అంటే ఏంటి? కొంతసేపు మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఇంకా ఆక్సిజన్ ద్వారా మనం చేయలేకున్నామో అప్పుడు ఏం జరుగుతుంది? ఈ మన శరీర మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆక్సిజన్ లేకుండా పనిచేయడం, ఎనరోబిక్, ఆక్సిజన్ లేకుండా పనిచేసే ఒక పద్ధతిని ప్రవేశపెడుతుంది. దీన్ని ఎనరోబిక్ థ్రెషోల్డ్ అంటారు. ఏరోబిక్ అంటే ఆక్సిజన్తో పనిచేసేది, ఎనరోబిక్ అంటే ఉదజన్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా చేసేది. ఈ ఒక స్టేజ్ దాటిన తర్వాత కేవలం ఊపిరి మీద ఆధారపడకుండా శరీరము ఎనరోబిక్ థ్రెషోల్డ్ అనే దానికి రీచ్ అవుతుంది. ఈ ఎనరోబిక్ థ్రెషోల్డ్ అనే దాన్ని ఇట్ హ్యాపెన్స్ ట్రైన్డ్ అథ్లీట్స్ ఎట్ 60% ఆఫ్ దేర్ మ్యాక్సిమం కెపాసిటీ ఓన్లీ. ఈ ఎనరోబిక్ కెపాసిటీ కూడా 60% వరకే శరీరాన్ని ఉపయోగించుకోవడానికి అలౌ చేస్తుంది శరీరం. మరి ఈ 40% ఎక్కడ పెడుతుంది? ఈ 40% శక్తి ఇప్పటి వరకు కూడా సైన్స్కు అందుపట్టని విషయంగానే చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఆఫ్రికాలో ఒక లైన్ చేత తరమబడిన ఒక వ్యక్తి ఎగిరి పైనున్న చింతకొమ్మను పట్టుకొని వేలాడాడు తెల్లవారే వరకు. తెల్లవారేసరికి ఆ లైన్ వెళ్ళిపోయింది. పడినప్పుడు తెలిసింది అతను ఎంత ఎత్తు చెట్టుకి ఎగిరాను అని. అక్కడ హై జంప్ వరల్డ్ రికార్డు బ్రేక్ అయింది. అలానే తన పాప పాక్కుంటూ ఒక కారు కిందకి వెళ్ళిపోతే ఆ హర్రీలో ఆమె ఆ కారుని ఎత్తి పక్కన పెట్టి బిడ్డను తీసుకుంది. అంత బరువైన కారుని ఎట్లా ఎత్తిందో ఆమెకే తెలియదు. అంతేకాదు, మీకు జ్వరం వచ్చి మంచాన పడిపోయిన ఒక పేషెంట్, అస్థపంజరంలాగా అయిపోయిన ఒక పేషెంట్ ఫిట్స్ వస్తే 2 నర్సుల్ని ఒక డాక్టర్ని తోసేస్తాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి
కొన్ని రహస్యాలకు ఇక్కడ మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఈ ట్రైన్డ్ అథ్లీట్స్ యూస్ చేసే ఎనరోబిక్ థ్రెషోల్డ్ కూడా శరీరం 60%ని అలౌ చేస్తుంది, ఇంకా 40% శక్తిని దాచిపెడుతుంది ఎమర్జెన్సీల కోసం. ఇంతకు ముందు చెప్పుకున్న ఇన్సిడెంట్స్, ఆఫ్రికా, ఈ హాస్పిటల్లో ఫిట్స్ వచ్చి మనుషులను తోసే శక్తి, ఇవన్నీ కారు నెత్తడం, ఇవన్నీ కూడా ఈ 40%లోకి వస్తాయని మనం అనుకోవచ్చు. ఇంకా నిరూపణ కాకపోయినా మనం ఒక ఎజంప్షన్కి రావచ్చు. అట్లానే ద డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజెస్ లాక్టిక్ యాసిడ్ లెవెల్స్, రిజల్ట్స్ ఇన్ రెస్పిరేటరీ డ్రైవ్. రెస్పిరేటరీ డ్రైవ్ అనేది ఒక చర్య జరుగుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందో హైపోథలామస్ ట్రిగర్ చేస్తుంది అనమాట. సర్టెన్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే రెస్పిరేటరీ డ్రైవ్ అనే ఒకదాన్ని స్టార్ట్ చేస్తుంది. ఈ రెస్పిరేషన్ మనం బలవంతంగా తీసుకోకుండా ఆటోమేటిక్గా ఎక్కువగా జరిగే విధంగా బ్రెయిన్ హార్మోన్స్ని కొన్ని గుర్రాలను యాడ్ చేస్తుంది ఊపిరితిత్తులుగా. ఆ గుర్రాలు ఇంకా లంకించుకుంటాయి, లంగ్స్ని విపరీతంగా పరిగెత్తే విధంగా ఈ సిస్టమే చేస్తుంది. అంతేగాని మనం మనసు చెప్పినట్లుగా లంగ్ కెపాసిటీ, ఊపిరి యొక్క ఫ్రీక్వెన్సీ పెరగదు. బ్రెయిన్ ఏం చేస్తుందంటే హైపోథలామస్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ వల్ల రెస్పిరేటరీ డ్రైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. వేగంగా ఊపిరితిత్తులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయడం ప్రారంభిస్తాయి. ఇది మన మనసు ఆధీనంలో లేదు, మన బ్రెయిన్ ఆధీనంలో లేదు, బట్ ఆటోమేటిక్గా సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అలాగే ధమనుల్లోని పాక్షికమైన ప్రెషరు తగ్గిపోతుంది. ధమనుల్లోని పాక్షికమైన బొగ్గు పులుసు వాయువు యొక్క పాక్షికమైన ప్రెషర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆయాసపడుతున్నామో అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ డైల్యూషన్ కూడా తగ్గిపోతుంది. అలాగే ఆక్సిజన్ని ఖర్చు కాకుండా శరీరం సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అలాగే ఈ టోటల్గా ఈ ఊపిరితిత్తుల యొక్క వ్యవస్థ అంతా కూడా దేని కంట్రోల్లో ఉందంటే ఏ రకమైన రసాయనిక చర్యల డైరెక్ట్గా ఏ రకమైన రసాయనిక చర్యల ద్వారా కూడా జరగడం లేదు. మరి దేని ద్వారా జరుగుతుందంటే న్యూరల్ కంట్రోల్, నరముల అజమాయిషీలో మాత్రమే ఇది జరుగుతూ ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఊపిరితిత్తుల యొక్క ప్రక్రియ ప్రధానంగా నరముల యొక్క ఆధీనంలోనే పనిచేస్తున్నాయి, కానీ కెమికల్ రియాక్షన్లో ద్వారా కాదు. జరిగేది కెమికల్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఈ పద్ధతి అంతా కూడా న్యూరల్ కంట్రోల్ మెకానిజం ద్వారా జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పుకున్నాం, cerebral cortex, the seat of the conscious thought, voluntary activity may be responsible for the anticipatory hyperventilation which may occur due to psychic stimuli just before the beginning of the exercise. ఎప్పుడైతే మీరు 1500 మీటర్లు పరిగెత్తాలని నిర్ణయించుకున్నారో సెరిబల్ కార్టెక్స్ అనే భాగము బ్రెయిన్లోది అది ప్రిపేర్ చేస్తుంది అనమాట సైన్యాన్ని. ఏంటి ఆ సైన్యం? లంగ్స్. ఈ సైన్యము ఎలా ప్రిపేర్ చేస్తుంది? హైపర్ వెంటిలేషన్ కోసం. హైపర్ వెంటిలేషన్ అంటే ఎక్కువ ఉచ్ఛ్వాస ఎక్కువ నిశ్వాస జరిగే ప్రక్రియ. హైపర్ వెంటిలేషన్ అంటే ఎక్కువగా జరుగుతుంది. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ. సో విచ్ మే అకర్ డ్యూ టు సైకిక్ స్టిములి. ఎప్పుడైతే 1500 మీటర్లు నేను పరిగెత్తాలని మీరు నిర్ణయం తీసుకున్నారో మెదడులో ఒక సైకిక్ స్టిములి అనేది జరుగుతుంది. మీరు గమనించారో లేదో, ఈ సైకిక్ స్టిములి అనే దానికి స్పోర్ట్స్కి చాలా పెద్ద రిలేషన్ ఉంది. ప్రపంచంలో ఉన్న వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్స్, టెన్నిస్ ప్లేయర్స్ అందరూ కూడా జయించలేనటువంటి ఒలింపిక్ మెడల్ని అతి సునాయాసంగా లియాండర్ పేస్ భారతదేశానికి గెలిచాడు. బ్రాంజ్ మెడల్. వాళ్ళ ఫాదర్ హాకీలో గెలిచారు, ఈయన టెన్నిస్లో గెలిచాడు. ఈ గెలవడానికి కారణం ఏంటని అమెరికన్స్ అతని పైన ఒక చిన్న రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వరల్డ్ నెంబర్ 1 గోల్డ్ మెడల్ గెలవలేకపోయారు, కానీ ఎక్సెప్ట్ స్టెఫీ గ్రాఫ్ అండ్ సెరీనా విలియమ్స్. చాలామంది వరల్డ్ 1 to 10లో లేని వాళ్ళు దేశం కోసం ఎవరైతే ఈ సైకిక్ స్టిములి మెదడుని వాళ్ళకు వాళ్ళు ప్రేరణ కలిగించుకొని
ఈ పోరాట పటిమను పెంచుకుంటారో వాళ్ళు గెలిచే అవకాశం అక్కడ ఉందని లియాండర్ పేస్ ద్వారా తెలిసింది మనకి. భారతదేశానికి అతను బ్రాంజ్ మెడల్ గెలిచాడు. కానీ వరల్డ్ ర్యాంకింగ్ సింగిల్స్ లో చూస్తే అతను 100కి పైన ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. కానీ ఫస్ట్ 10లోకి వచ్చి బ్రాంజ్ మెడల్ని సాధించగలిగాడు. అట్లాగే ఈ మానసిక ప్రేరణ జరిగింది 30% తక్కువగా ఊపిరితిత్తులు పనిచేస్తాయి. ఎప్పుడైతే 1500 మీటర్లు మీరు పరిగెత్తడానికి నిర్ణయించుకున్నారో, నేను మొట్టమొదట దానికి స్ట్రాటజీ ఉంటుంది, డిస్టెన్స్ రన్స్ అన్ని. ఎన్ని రౌండ్లు నేను ఎంత స్పీడ్తో, ఎంత ఎఫర్ట్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీతో పరిగెత్తాలని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. 3000 కానివ్వండి, లేకపోతే 5 km కానివ్వండి, 10 km కానివ్వండి, మరాథన్ కానివ్వండి, ప్రతి దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైతే మీ బ్రెయిన్ ఇది డిసైడ్ చేస్తుందో, మీకు తెలియకుండా మీరు ఒక సైకిక్ స్టిమ్యులీతో, ఒక మానసిక ప్రేరణతో ఎప్పుడైతే మీరు బరిలోకి దిగారో ఒక స్ట్రాటజీతో, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ వాలంటరీ యాక్టివిటీకి మీరు ఎప్పుడైతే ప్రేరణ కలిగించుకున్నారో మిమ్మల్ని, మీకు యాంటిసిపేటరీ హైపర్ వెంటిలేషన్, నేను ఇలా ఎక్కువ అలసిపోతానేమో అని మీరు అనుకున్నారో, మానసిక ప్రేరణ జరిగి 30% తక్కువగా ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఎంత వండర్ఫుల్ సిస్టమో చూడండి. మీరేమో ప్రిజర్వ్ చేయాలి నేను ఎనర్జీ అనుకుంటారు, కానీ శరీరం ఏం చేస్తుంది, దానికి అది ఆటోమేటిక్గా 1500 మీటర్లు పరిగెత్తాలా, కాబట్టి నేను 30% పనిచేస్తే ఎక్కువసేపు నేను పనిచేయగలను అనేది ఆటోమేటిక్గా మానసిక ప్రేరణ వల్ల అది జరుగుతుందనే విషయం రీసెర్చ్లో బయటపడింది. అట్లాగే ఈ ప్రక్రియ అంతటిలోనూ కూడా బాడీ టెంపరేచర్లో మార్పు వస్తుంది. ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ ఎక్కువైందో, శరీర ఉష్ణోగ్రత పెరిగిందో, హైపరేప్నియా అనకూడదు, హైపర్ వెంటిలేషన్ అనాలి. ఎందుకంటే హైపరేప్నియా అనేది ఒక బ్యాడ్ సెన్స్లో వాడతారు. అంటే ఇర్రెగ్యులర్ వెంటిలేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన కంట్రోల్లో సక్రమ పద్ధతిలో లేకపోవడం హైపరేర్నియా అంటే. ఇక్కడ మనం హైపర్ వెంటిలేషన్ అనే పదాన్ని వాడాలి పొరపాటు. హైపర్ వెంటిలేషన్ అంటే అవి స్పీడ్గా జరగడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా స్పీడ్గా జరగడం. దానికి అనుగుణంగా బ్రెయిన్ ఏం చేస్తుంది, 30% మాత్రమే ఉపయోగించుకునేలాగా రెగ్యులేట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ వ్యాయామం వల్ల ప్రతిదీ డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరగడం వల్ల ఎగ్జాస్ట్ జరగకుండా ఆ డిమాండ్ని కంట్రోల్గా వాడుకునేలాగా ఒక సిస్టమ్ శరీరంలోనే అమర్చబడి ఉంది. ఎంత వండర్ఫుల్ మెకానిజమో చూడండి ఇదంతా. అలాగే ఇంక్రీజ్డ్ పల్మనరీ పెర్ఫ్యూషన్. సాధారణంగా మనకి శరీరంలో 2% కన్సంప్షన్ ఫ్రమ్ 250 ml ఆఫ్ 250 ml పర్ మినిట్ జరిగితే అది 4కి ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది అనమాట, మిల్లీలీటర్స్ పర్ మినిట్. అలానే 75% ఉదజని శ్వాస పెరుగుతుంది. ఈ అక్యుములేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఉదజని రక్తంలోకి 75% వరకు మనం పెంచుకొని అవసరాన్ని బట్టి వెళ్ళొచ్చు. చూడండి ఎంత అద్భుతం శరీరం. స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేంజెస్ 5 liters పర్ మినిట్ టు 30 meters పర్. ఇందాక చెప్పుకున్నాం కదా, 40 లీటర్ల నుండి 60 లీటర్ల వరకు ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ పెంచుకుంటుందని. ఇలాగే స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అంటే మిడిల్ డిస్టెన్స్ రన్స్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కాన్స్టెంట్గా మరాథన్ రేస్ తీసుకోండి. మరాథన్ రేస్ 42 కిలోమీటర్ల 196 మీటర్లు అనుకుందాం. దాన్ని కవర్ చేయాలంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ మనకు కావాలి అనేది శరీరం కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని 35% వరకు ఇతను ఉదజన్ను ఉపయోగించుకునేలాగా చేద్దాం అని రెగ్యులేట్ చేస్తుంది. కానీ మనకి 75% వరకు వీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు ఇంక్రీజ్ అవర్ ఉదజన్ కెపాసిటీని మనం పెంచుకునే అవకాశం మనకి ఉన్నది. అలాగే సదర గణనము స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ 5 liters పర్ మినిట్ టు 30 meters పర్ మినిట్. కార్డియాక్ అవుట్పుట్ ఆల్సో మోర్ బై క్యారింగ్ ది బ్లడ్. కార్డియాక్ అవుట్పుట్ కూడా పెరుగుతుంది. అంటే ఒక సంకోచంలో, ఒక వ్యాకోచంలో రక్తాన్ని పంపగలిగి లేదా తీసుకునే శక్తి హృదయానికి కూడా పెరుగుతుంది. దీన్నే మనం బ్రాడికార్డియా అని, అథ్లీట్స్ హార్ట్ అని మనం పిలుస్తాం. సో ఇక్కడ ఆక్సిజన్ని ఎక్కువ సింథసైజ్ చేసే కెపాసిటీయే కాదు, ఒక వాల్యూమ్లో
రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపే శక్తి కూడా, కార్డియాక్ అవుట్పుట్ కూడా పెరుగుతుంది. మనం గమనిస్తున్నాం. ఈ ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఈ పెరిగేవి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి ఏ రకమైన ప్రమాదం జరగకుండా వాటిని నియంత్రించేవి కూడా అక్కడే ఉన్నాయన్నమాట. కళ్యాలు వేసేవి కూడా అక్కడే ఉన్నాయి. అలాగే ది O2 కంటెంట్ ఆఫ్ మిక్స్డ్ వీనస్ బ్లడ్ రీచింగ్ ద లంగ్స్ మే బి యాజ్ లో యాజ్ 3 ml ఫర్ 100 100 milliliters of blood from 14 to 14 milliliters for 100 milliliters of blood. ఇక్కడ చూడండి, మామూలుగా 3% ఆక్సిజన్ 3 మిల్లీలీటర్లు 100 మిల్లీలీటర్స్ ఆఫ్ బ్లడ్ లో కనుకుంటే దాన్ని 14కి పెంచే అవకాశం శరీరానికి ఉన్నది. ఇది ఆల్వులర్ క్యాపిలరీ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఉదజని గ్రేడియంట్ ఈజ్ ఇంక్రీజ్డ్. 3% మామూలుగా మనం సాధారణంగా వ్యక్తుల్లో 3% ml 100 ml బ్లడ్ లో కనుకుంటే అది 14 నుంచి 15%, 75% అనుకున్నాం కదా ఇందాక, పెంచే అవకాశం మనకి కనిపిస్తుంది. వ్యాయామం చేయనప్పుడు ఊపిరితిత్తులకు మరల రక్తంలో సాధారణంగా ఉండు 14-15 మిల్లీలీటర్లు పర్ 100 3 మీటర్లకు తగ్గిపోవు. అంటే దీన్ని రెగ్యులేట్ చేస్తారు. మీరు డిస్టెన్స్ రన్ పరిగెడుతున్నప్పుడు 14 కెపాసిటీ ఉన్నప్పటికీ దాన్ని 3కి తెచ్చుకొని పొదుపుగా వాడుకోగలుగుతారు. లేదా మీరు 100 మీటర్స్ చేస్తున్నప్పుడు 3 మిల్లీలీటర్లు న్యాచురల్గా ఉండేదాన్ని 14కి, ఎంత ఫ్లెక్సిబిలిటీ ఈవెంట్ని బట్టి అక్కడ అవసరాన్ని బట్టి మనకి ఈ మెకానిజం పనిచేస్తుంది. డ్యూరింగ్ ఎక్సర్సైజ్ డిఫ్యూజన్ కెపాసిటీ ఇంక్రీజెస్ ఇన్ ఏ నాన్ ఎథలీట్ ఫ్రమ్ ఏ రెస్టింగ్ వాల్యూమ్. మామూలుగా రెస్టింగ్ వాల్యూమ్లో 23 ml హిమోగ్లోబిన్ తీసుకునే కెపాసిటీ ఉంటే దాన్ని 48కి పెంచే అవకాశం ఉంది. హిమోగ్లోబిన్ ఎంత కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం మనకి ఇందులో కనిపిస్తుంది. బై ట్రైనింగ్ పల్మనరీ క్యాపిలరీ డెన్సిటీ. అంతేకాదు, ట్రైనింగ్ వల్ల పల్మనరీ క్యాపిలరీస్ యొక్క మందమే పెరుగుతుంది. చూడండి, శరీరంలో లంగ్స్ లోపలే మార్పులు వస్తున్నాయి. కంటిన్యూస్ గా ట్రైనింగ్ మినిమం 3 months ఉండాలి. మినిమం 3 months. అందుకనే ఆర్మీ కానీ, పోలీస్ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ 3 months ట్రైనింగ్ పెడతారు. 3 monthsలో శరీరంలో కావలసిన మార్పులు వస్తాయి. అందులోని ఈ లంగ్స్ లో ఆల్వోలి యొక్క సాంద్రత పెరిగే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే ఆల్వోలి సాంద్రత పెరుగుతుంది, హార్ట్ కెపాసిటీ పెరుగుతుంది. అన్ని సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ అవడానికి మినిమం 3 months అవసరం అన్నమాట. అందుకని ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కూడా 3 months ఉంటాయి. ఈవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో కూడా 3 months ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఫస్ట్ 3 months. ఆ తర్వాత గేమ్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఈ మార్పులు 23% రక్తంలో ఉదజని కలయిక 23% ఉంటే దాన్ని 48 వరకు మనం స్ట్రెచ్ చేయొచ్చు, సాగదీయవచ్చు ట్రైనింగ్ అవసరం వచ్చినప్పుడు. అట్లానే పల్మనరీ క్యాపిలరీ మందము డెన్సిటీ కూడా పెరుగుతుంది. అలాగే కీలక సామర్థ్యము తప్ప అన్ని పెరుగుతాయి. ఇందాక చెప్పుకున్నాం, లాస్ట్లో ఒక పాయింట్ చెప్పుకుందాం, నో ఎఫెక్ట్ ఆన్ ద వైటల్ కెపాసిటీ. వ్యాయామమునకు ఒకే ఒక్క విషయంలో ఏ రకమైన ప్రమేయము లేదు. అది ఏంటంటే ఆ ఒక్క విషయము, కీలక సామర్థ్యం అనే దాంట్లో ఏ రకమైన మార్పు వ్యాయామము తీసుకురాదు. మిగతావన్నిటిలో కూడా పెరుగుట, దాన్ని మళ్ళా కంట్రోల్ చేసే వ్యవస్థ ఉన్నదన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో సమాన పరిమాణములు, వాయు పరిమాణములు మారవు. నంబర్ ఆఫ్ టైమ్స్ పెరుగుతుంది కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మీరు తీసుకునే పరిమాణములో మార్పులు కలుగవు. అయితే మరి ఎక్కువ ఆక్సిజన్ని మనం ఎలా ఇస్తున్నాము? ట్రైనింగ్ ద్వారా ఎక్కువ ఆక్సిజన్ ఎట్లా ఇస్తున్నామంటే, ఎర్ర రక్త కణాలు యొక్క కెపాసిటీ పెరుగుతుంది, ఆల్వేయోలి మందం పెరుగుతుంది. ఈ ఆల్వేయోలి మందం పెరగడము, అట్లానే ఎర్ర రక్త కణాల యొక్క కెపాసిటీ పెరగడం ద్వారా మనం ఎక్కువ ఆక్సిజన్ చేరవేస్తున్నాం తప్పితే టైడల్ వాల్యూమ్ అనేది ఎప్పటికీ పెరగదు, అది అట్లానే ఉంటుంది. దిస్ ఈస్ ది కన్క్లూజన్ ఆఫ్ ది గ్యాసెస్ ఎక్స్చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అరవింద్ గారు చాలా వండర్ఫుల్ గా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అది కూడా చాలా బాగా కవర్ చేశారు.
సార్ కిషోర్ గారు, యూ వాంట్ యాడ్ సంథింగ్? యా, థ్యాంక్ యూ అరవింద్ గారు, చాలా చక్కగా చెప్పారు. గ్యాసెస్ ఎక్స్చేంజ్ కానీ, లేకపోతే ఎక్సర్సైజ్, డ్యూరింగ్ ఎక్సర్సైజ్ వెంటిలేషన్ ఎలా జరుగుద్ది, ఎక్స్చేంజ్ చాలా చక్కగా చెప్పారు. జస్ట్ 2 points ఐ వాంటెడ్ టు జస్ట్ ప్లీజ్ యాడ్. ఒకటి ఏంటంటే, మనం ఈ ప్రెషర్ గ్రేడియంట్ బయట ఎన్విరాన్మెంట్కి లోపల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి మధ్య ప్రెషర్ గ్రేడియంట్ తీసుకురావడానికి సహకరించేది ఏంటంటే లంగ్ వాల్యూమ్స్, ఐ మీన్ ఎక్స్పాన్షన్ అండ్ క్లోజర్. దీనికి వీ నీడ్ టు స్పెండ్ ఎనర్జీ ఫర్ ది రెస్పిరేటరీ మజిల్స్. రెస్పిరేటరీ మజిల్స్ పనిచేయడం వలన వాల్యూమ్స్ పెరగడం తరగడం జరుగుద్ది. కానీ గ్యాస్ ఎక్స్చేంజ్కి మాత్రం న్యాయపద ఖర్చు లేదు. కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ప్రెషర్ గ్రేడియంట్, ఐ మీన్ పార్షియల్ ప్రెషర్ గ్రేడియంట్స్ వలన ఈ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనేది చాలా చక్కగా చెప్పారు సారు. ఇంకొక చిన్న విషయం నాకు, అంటే ఐ మే నాట్ బి కరెక్ట్, ఈ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సెస్ లైక్ సింహం వెంబడబడితే చెట్టు ఎగిరి చెట్టు ఎక్కడం, లేకపోతే బలమైనటువంటి దీన్ని ఎక్కడో చదివాను నేను, ఐ డోంట్ రిమెంబర్. దాంట్లో ఏంటంటే బాడీ హ్యాస్ గాట్ ఏ క్యాపబిలిటీ టు ప్రిజర్వ్. ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి బ్రెయిన్లో ఉన్నటువంటి హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి. లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ప్రిజర్వ్ చేసుకోవాలనేటువంటి ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుందట బాడీలో. అయితే ఆ పర్టికులర్ సమయంలో ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఎత్తేస్తుందట బ్రెయిన్. ఎత్తేయడం వల్ల 100% కన్జ్యూమ్ చేసుకొని 100% కెపాసిటీ, అంటే ఆ 40% ఏదైతే ఉందో దట్ విల్ కమ్ టు ది యాక్సెస్ ఆఫ్ ది ఇండివిజువల్ అనేది ఒక, అంటే అది ఎంతవరకు నేను ఎక్కడో చదివాను, గుర్తులేదు, లీలగా గుర్తుంది అంతే. ఐఎమ్ నాట్ ష్యూర్. సో దట్ ఈస్ వన్ పాయింట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు ది ఆడియన్స్. ఐ డోంట్ నో మీకు ఇంకా దీని గురించి మీకు ఏమైనా సమాచారం ఉంటే. నేను చెప్పింది అథెంటిక్ అని కూడా నేను చెప్పను, ఎందుకంటే కరెక్టే సార్ మీరు చెప్పింది, అదేమి పొరపాటు ఏం కాదు. ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ సర్టెన్ రిజర్వ్ ఉంది. రిజర్వ్ ప్రతి సిస్టమ్కి కూడా కొంత రిజర్వ్ ఉంది. అట్లానే వైట్ పింక్ సెల్స్ కాకుండా బ్రౌన్ సెల్స్ కూడా కనుక్కున్నారండి బాడీలో. బహుశా ఆ సెల్స్ వర్క్ చేస్తాయని ఒక థియరీ. ఇలాంటి ఎమర్జెన్సీలో ఆ సెల్స్ ట్రిగర్ అవుతాయి కాబట్టి అబ్నార్మల్ కండిషన్స్లో అద్భుతాలు సృష్టించే వాళ్ళందరూ దాన్ని ట్రిగర్ చేస్తున్నారని. దానికి మానసిక ప్రేరణ ఒకటి ఉండొచ్చు. ఉన్మాది అంటారు చూడండి, వాళ్ళకి విపరీతమైన శక్తి రావడం, ఏం చేస్తున్నారో ఒళ్ళు తెలియకుండా చేయడం, అలాంటివి చేస్తారు. అటువంటిప్పుడు కూడా ట్రిగర్ కావచ్చు, మనం చెప్పలేదు. పూనకం వచ్చినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు. నేను ప్రాక్టికల్ గా చూశాను సార్, మా ఫాదర్ డాక్టర్ కాబట్టి. అసలు ఏ స్కెల్టన్ లాగా ఉన్న మనిషి కూడా నలుగురిని ఊపేస్తాడు పట్టుకుంటే ఫిట్స్ వచ్చినప్పుడు. అంత శక్తి అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా ఆశ్చర్యం అనమాట. సార్ షల్ వి గో టు ది నెక్స్ట్? ప్లీజ్ థ్యాంక్ యూ, ఇట్స్ ఎ వండర్ఫుల్ క్లాస్, ప్లీజ్ గో అహెడ్. సో ఒబిసిటీ అనేది ఫ్యాట్ శాతం, నాకు టైం దొరకలేదు సార్ ఇవన్నీ తెలుగులోకి మార్చడానికి. మీరు నిన్న ఒక చిన్న స్వేచ్ఛనిచ్చారు నాకు, మీ దగ్గర పాత ఉంటే చూడండి అని. ఇది ఎప్పుడో చేసింది కూడా మన వాళ్ళకి అందుబాటులో. ఫ్యాట్ యూజువల్ పర్సంటేజ్ కంటే కూడా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఒబిస్ అంటాము. ఇది ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద లైఫ్ స్టైల్ డిసీజెస్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అంటే పూర్వం అందరికీ తిండి దొరికేది కాదు. పప్పన్నం ఎప్పుడు పెడతావా అని అడిగేవారు. అంటే పప్పన్నం తినే రోజులు ప్రత్యేకంగా ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రతిరోజు పప్పు, ప్రోటీను అన్ని చేస్తున్నారు. అంతేకాకుండా మానవుని యొక్క శరీర నిర్మాణం కనుక మనం గమనించినట్లయితే అన్ని జంతువులు కూడా, ఒక పులి ఉందంటే 15 రోజులకు ఒకసారి వేటాడుతుంది. 15 రోజులు అది ఒకేసారి ఒక సింగిల్ సిట్టింగ్లో 70 kg మాంసాన్ని తినేస్తుంది. రెండో సిట్టింగ్లో అంటే 24 hours 120 kg మటన్ తినేస్తుంది. 15 రోజుల వరకు హంట్ చేయదు. సో ఆ రకంగా వాటి యొక్క స్టమక్ నిర్మాణం చేయబడ్డాయి. అట్లానే మనిషి యొక్క స్టమక్ కూడా అటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని 3 పూట్ల నింపేస్తున్నాం. నింపవలసిన అవసరం అయితే ఏ మాత్రమూ లేదు. మన బాడీ కూడా, బాబీ శాండ్స్ 64 రోజులు తిండి లేకుండా జీవించి చనిపోయాడు. అలాగే పొట్టి శ్రీరాములు గారు 54 రోజులు తిండి లేకుండా జీవించి చనిపోయారు. అయితే వీళ్ళిద్దరూ కూడా
తిండి లేకుండా 54 రోజులు 64 రోజులు జీవించగలిగారు నీరు మాత్రమే తీసుకొని. అంటే ఏంటంటే తిండి లేకుండా కూడా శరీరం అన్ని రోజులు జీవించగలదు అనే విషయం మనకి అర్థమవుతుంది. సో మన పొట్ట యొక్క నిర్మాణం, ఆహార శాఖ యొక్క నిర్మాణం కనుక చూస్తే అది కనీసం 48 గంటలు లేదా 72 గంటలకు సరిపడా ఆహారాన్ని తీసుకోగలిగిన కెపాసిటీ మన పొట్టకు ఉంది. దాన్ని మనం ప్రతిరోజు హైపోథాలమస్ ట్రిగర్ చేసి తృప్తి పడు ఇంకా అని చెప్పే వరకు మనం తినడం వల్ల మన శరీరమే మనకు శత్రువుగా తయారవుతుంది. ఆయుష్తో గనక మనం లెక్క వేసుకున్నట్లయితే, ఆయుష్ లెక్కించుకున్నప్పుడు ఏ సమస్య లేదు. సో ఒబిసిటీ ఈజ్ వన్ ప్రాబ్లమ్ condition in which the natural energy reserve stored in the fatty tissue of the body, సహజంగా వచ్చినటువంటి శక్తిని కొవ్వు రూపంలో మారిపోవడాన్ని ఒబిసిటీ అంటాం. ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ఏ పాయింట్ వేర్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సర్టెన్ హెల్త్ కండిషన్స్ ఆర్ ఇంక్రీజ్ మార్టాలిటీ. చావు రేటును పెంచడమే కాదు, ఇది కొన్ని శారీరక సమస్యలకు కారణం అవుతుంది. ఊబకాయం డెఫినేషన్ ఆఫ్ ది దీన్ని మనం ఏ విధంగా లెక్క వేయగలం? ఈ ఊబకాయాన్ని మనం లెక్కించడానికి ఏముంది? బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక లెక్క ఉన్నది. ఈ లెక్కలో 18కి క్రింద ఉంటే అనారోగ్యము, అండర్ వెయిట్ అని మనం చెప్పుకోవచ్చు, ఎనీమిక్ అని చెప్పుకోవచ్చు. 18.5 నుంచి 24.9 అంటే 25 లోపు కనుక ఉంటే దాన్ని నార్మల్ అని, 25 నుంచి 30 వరకు కనుక ఉంటే ఓవర్ వెయిట్ అని, 30 నుంచి 35 వరకు ఒబిసిటీ అని, వెరీ ఒబిసిటీ అని 35 నుంచి 40, తర్వాత 40 పైన కనుకుంటే ఎక్స్ట్రీమ్ ఒబిసిటీ అని, ఈ రకంగా కేటగిరీస్ కింద దీన్ని ఊబకాయాన్ని డివైడ్ చేశారు. అయితే ఈ ఊబకాయాన్ని ఏ విధంగా మనం లెక్క వేసుకుంటాం? ఈ ఊబకాయాన్ని బరువును కేజీల్లో కానీ తీసుకుంటే, హైట్ సెంటీమీటర్స్లో తీసుకొని దానికి రూట్ కట్టి భాగించినట్లయితే బిఎంఐ వస్తుంది. లేదా బరువును పౌండ్స్లో తీసుకొని దాన్ని 703 చేత హెచ్చవేసి దాన్ని ఇంచెస్లో గనక భాగించినట్లయితే ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది వస్తుంది. ఇవన్నీ యాక్యురేట్ కాదండి. యాక్చువల్గా సర్టెన్ అజంప్షన్స్ ఇవన్నీ కూడా యాక్యురేట్ అని మనం చెప్పడానికి లేదు. బట్ చాలా వరకు కూడా 80% ఖచ్చితంగానే చూపెడతాయి. ఇక్కడ ఒక టేబుల్ మనకు కనిపిస్తుంది. ఈ టేబుల్లో ఏ వయసులో ఎంత బరువు ఉంటే ప్రమాదకారి కాదు. సపోజ్ ఏ హైట్లో నేను 170 సెంటీమీటర్స్ ఉన్నాను. 170 సెంటీమీటర్స్ ఉంటే నా యొక్క బరువు ఎక్కడ ఉంది? 170 సెంటీమీటర్స్ ఉన్నాను, నా యొక్క బరువు 65 కేజీలు. అంటే 65 కేజీలు అంటే ఇక్కడ. సో హెల్త్ వెయిట్ రేంజ్లో నేను సేఫ్గానే ఉన్నా. హెల్తీ వెయిట్ రేంజ్, ఈ ఎర్ర మార్కు హెల్తీ వెయిట్ రేంజ్. మీ యొక్క బరువు చూసుకోండి, మీ యొక్క హైట్ సెంటీమీటర్స్లో చూసుకోండి. యాక్చువల్గా నేను 573 అంటే 5'9" అనుకోండి. 5'9" ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. అంటే ఓవర్ వెయిట్కి కొంచెం సేఫ్ సైడ్లోనే మధ్యలో ఉన్నాను, హెల్దీ వెయిట్ రేంజ్లో మధ్యలో ఉన్నాను. ఈ టేబుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నాము, హెల్దీ వెయిట్ రేంజ్లో ఉన్నామా, ఎక్కువ బరువులో ఉన్నామా. అలాగే చిన్న బిడ్డలకు చూసినట్టయితే వాళ్ళ యొక్క మంత్స్, వాళ్ళ యొక్క హైట్ ఎంత ఉన్నారో, ఏజ్, వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి ఈ టేబుల్ని చిన్నపిల్లలకి మనం ఉపయోగించవచ్చు. ఇటువంటివి మనం ఫ్లెక్సీలు చేసుకొని మన డిపార్ట్మెంట్లో కనుక పెట్టుకుంటే చాలామంది వచ్చిన వాళ్ళు చూసి ముచ్చటపడతారు. వీళ్ళు హెల్త్ కాన్షియస్, వీళ్ళు మంచి మంచి డిస్ప్లేలు పెట్టుకున్నారని. ఇవి దానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆ 2 చార్ట్లు నేను ఈ ముందుకు తీసుకురావడం జరిగింది. కాజెస్ ఆఫ్ ఒబిసిటీకి కారణాలు ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. వెన్ ఫుడ్ ఎనర్జీ ఇంటేక్ ఎక్సీడ్స్ ఎనర్జీ ఎక్స్పెండిచర్, మన యొక్క సంపాదన పెరిగిపోయింది ఆహారంలో, కానీ ఖర్చు తగ్గిపోయింది. ఈ సంపాదనలో చిల్లర ఉంది, నోట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఈ చిల్లర, నోట్లు అంటే ఫ్యాట్, చిల్లర అంటే కార్బోహైడ్రేట్ అనుకుంటాం. ఈ కార్బోహైడ్రేట్స్కు ఎక్కువ తింటాను నేను, పర్వాలేదు ఫ్యాట్స్ తినలేదు కదా అనుకుంటే, ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా కొవ్వు రూపంలోనే బాడీలో స్టోర్ చేయబడతాయి.
ఈ మెకానిజం ప్రకృతి ఎందుకు ఇచ్చిందంటే మనం నంబర్ ఆఫ్ డేస్ ఆహారం లేకుండా సర్వైవ్ అవ్వడానికి ఈ కొవ్వు రిజర్వ్గా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రకృతి మెకానిజం పెట్టింది. కానీ మనం ఎప్పుడు ఆహారం లేకుండా ఉంటున్నాము, ప్రతిరోజు ఆహారాన్ని తీసుకుంటున్నాం, ఎప్పుడూ మానడం లేదు. కాబట్టి ఈ కొవ్వు మనకు ఉపయోగపడే అవకాశం మనం దానికి కల్పించడం లేదు. త్రూ అవుట్ ద బాడీ టేక్ ఇన్ ద ఎనర్జీ అండ్ స్టోర్డ్ ఇట్ యాజ్ ఫ్యాట్. ఎనర్జీగా ఖర్చు పెట్టాల్సిన మనం తీసుకున్న ఆహారంలోని సంక్షిప్తాలు కేవలం కొవ్వు రూపంలో మాత్రమే దాచబడతాయి. వేరే రూపంలో, ప్రోటీన్ రూపంలో దాయడానికి లేదు, కార్బోహైడ్రేట్ రూపంలో దాయడానికి లేదు, మినరల్ రూపంలో దాయడానికి లేదు, ఆహారాన్ని న్యూట్రియంట్స్ రూపంలో దాయడానికి లేదు. అయితే ఇవన్నీ కూడా కొవ్వుగా మారవు, కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే కొవ్వుగా మారుతాయి. ఈ విధంగా కొవ్వుగా మారినప్పుడు ఈ ఒబిసిటీకి ఇది ఒకటే కారణమా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని చూద్దాం. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే పుట్టుకతో మన ఇంట్లో ఎవరైనా ఒబిస్గా ఊబకాయంతో ఉంటే వాళ్ళ వల్ల మనకి రావచ్చు. లేదా జీన్స్లో ఏదైనా మార్పు ఉన్నప్పటికీ, పుట్టుకతో జీన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఊబకాయం రావచ్చు. అట్లానే హై గ్లైసెమిక్ డైట్, ఎప్పుడైతే మనం గ్లూకోజ్ ఎక్కువ ఉండే డైట్, నేను స్వీట్ అడిక్టెడ్, నేను స్వీట్స్ ఎక్కువ తినేస్తాను, అందుకని ఆ రోజు ఖర్చు పెట్టాల్సిందే. ఒకవేళ వర్షం పడి ఆడడానికి వీలు లేదనుకోండి, స్వీట్ ఎక్కువ తిన్న రోజున భోజనం మానేస్తాను. ఈ విధంగా మనం లెక్క వేసుకొని ఆహారాన్ని తినాలి, లెక్క లేకుండా ఆహారాన్ని భుజించకూడదు. ఒక అరటిపండు తిన్నాము, మనకి తెలియాలి ఇందులో 100 క్యాలరీస్ శక్తి ఉంటుంది. ఒక కాఫీ తాగాము, ఇందులో 100 క్యాలరీస్ శక్తి ఉంటుంది. అదే ఒక క్యాపిచినో కాఫీ తాగాము, అందులో 250 క్యాలరీస్ శక్తి ఉంటుంది. ఒక దోశ తిన్నాము, 250 క్యాలరీస్ శక్తి ఉంటుంది. 4 ఇడ్లీలు తిన్నాము, 150 క్యాలరీస్ శక్తి ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఫిజికల్ డైరెక్టర్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఉంటేనే మనం 10 మందిని ఎడ్యుకేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. 10 మంది దగ్గర నుంచి మనకి గౌరవం కూడా లభిస్తుంది. దాని గురించి అయినా మనం ఎందులో ఎంత శక్తి కార్బోహైడ్రేట్స్ దాగి ఉన్నాయనేది మనకు తెలియాలి. హై గ్లైసెమిక్ డైట్ తినడం వల్ల ఊబకాయం వస్తుంది. అట్లానే ఈటింగ్ డిజార్డర్స్, అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినడం, భోజనం చేసిన వెంటనే స్వీట్స్ తినడం, ఇట్లా ఎప్పుడు ఏమి తోచకపోతే ఏదో ఒకటి తింటూ ఉండడం. ఈ మన పాండమిక్ వచ్చిన తర్వాత చాలా జోక్స్ వచ్చాయి దీనిపైన. ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి కావాలని అడుగుతున్నారని. ఏమి తోచకపోతే తినమని అర్థం కాదండి, ఏమి తోచకపోతే ఏదైనా నేర్చుకోమని అర్థం. కానీ ఈ పాండమిక్ పీరియడ్లో చాలామంది తినడమే పనిగా పెట్టుకున్నారు. సో అన్ఫార్చునేట్ ఈటింగ్ డిజార్డర్, అవన్నీ ఈటింగ్ డిజార్డర్స్లో వస్తాయండి. అలాగే అండర్లయింగ్ ఇల్నెస్, హైపోథైరాయిడిజం, మనకి గొంతు దగ్గర పెద్ద కాయలాగా వస్తుంది, ఈ కాయలాగా వచ్చేదాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ ఇల్నెస్ రావడం వల్ల కూడా సన్నబడిపోయే అవకాశం ఉంది, లేదా ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే సర్టెన్ మెడికేషన్స్, కొన్ని మందులు తీసుకోవడం వల్ల శరీరం అబ్నార్మల్గా పెరిగిపోయే అవకాశం ఉంది. సో మందులు కూడా జాగ్రత్తగా మన బాడీ ఆ మందులకి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకొని వాడాలి. ప్రతి ఒక్కళ్ళకి మందు ఒకే విధంగా పనిచేయాలని లేదండి. మన శరీరంలో ఉండే కెమికల్ కాంపోజిషన్ బట్టి ఆ మందు రియాక్ట్ అవుతుంది. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్. హోమియోపతి మెడిసిన్ దేన్ని బట్టి ఇస్తారంటే శరీర యొక్క ధర్మాలను బట్టి ఇస్తారండి. అంతేగాని ఏ ఏ ఏ ఏ రాయి అయితే ఏమి పన్నుడు కొట్టుకోవడానికి అనే సిస్టమ్ అక్కడ లేదు. సో మందులకు మన శరీరం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం గమనించాలి. ఆ కాన్షియస్ మనకు ఉండాలి. మనం ఈ మెడిసిన్ తింటున్నాము, శరీరంలో ఏమేమి మార్పులు వస్తాయి. పెరుగన్నం తిన్నాక యాంటీబయాటిక్ వెంటనే పనిచేయదు, అది మనకు తెలియాలి పనిచేయదు. అలాగే ఎప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎవ్రీ 6 hours వాడితేనే యాంటీబయాటిక్ పనిచేస్తుంది. అది కూడా కోర్స్ టైం ఎన్ని రోజులు, 6 days 3 days కోర్సు కంప్లీట్గా వాడాలి. లేకుంటే అసలు వాడకండి. వాడితే కంప్లీట్గా ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి, లేకపోతే అసలు వాడకూడదు. ఏ పని చేసినా 100% క్లారిటీతో చేయాలి, లేకుంటే చేయకూడదు. సో మెడికేషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఊబకాయం. అలాగే లేజినెస్, ఈ లేజినెస్ అనేది ఒక బ్యాడ్ ప్రాక్టీస్. అలాగే ప్రొక్రాస్టినేషన్ అంటారు, అంటే
వాయిదాలు వేయడం, విషయాన్ని ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు వాయిదా వేయడం. మహాత్మా గాంధీ గారు సక్సెస్ అవ్వడానికి ఆయన మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకం చదివినప్పుడు నాకు తెలిసిన అద్భుత విషయం ఏంటంటే ఆయనకి లేజినెస్ అనేది లేదండి. రేపు చేయాల్సిన పని ఈ రోజే చేసేవాడు. అది ఒక అద్భుతమైన స్ట్రాటజీ, చాలా గొప్ప స్ట్రాటజీ అనమాట అండి. అది ఒక శక్తి, అది రేపు చేసే పని ఈ రోజు చేయడం అనేది ఒక శక్తి అనమాట. సో లేజినెస్ అనేది కూడా ఊబకాయానికి దారితీస్తుందండి. అలాగే వెయిట్ సైక్లింగ్ అంటే శరీరం ఏం జరుగుతుంది, సర్టెన్ సైకిల్స్లో పెరుగుతుంది. ముందు బోన్ పెరుగుతుంది, తర్వాత దానికి సరిపడా మజిల్ పెరుగుతుంది, మళ్ళీ బోన్ పెరుగుతుంది, మళ్ళీ దానికి సరిపడా మజిల్స్ పెరుగుతూ వస్తుంది. ఇది ఎనటామికల్ ఏజ్లో, క్రోనలాజికల్ ఏజ్లో ఈ రకంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే వెయిట్ సైకిల్స్ ఉంటాయి. వెయిట్ సైకిల్స్ ఏం చెప్తున్నాయంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఫ్యాట్ ఎక్యుములేషన్కి ఎక్కువ అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఫ్యాట్ ఎక్యుములేషన్కి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది, కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండు. ఈ వెయిట్ సైకిల్స్ ఉన్నాయి మానవ జీవన ప్రమాణాలు. ఈ వెయిట్ సైకిల్స్ కూడా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. అలాగే ఎడినోసిన్ A1 రిసెప్టర్ యాక్టివైజేషన్, సర్టెన్ హార్మోన్స్ శరీరంలో, అంటే టాన్సిల్స్ తీసేయడం వల్ల కానివ్వండి, గర్భసంచి తొలగించడం వల్ల కానివ్వండి, కొన్ని మార్పులు చేయకూడని మనం చేస్తాం తెలియకుండా, లేదా టెంపరీ రిలీఫ్ కోసం మనం చేస్తాం. చేసినప్పుడు శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఊబకాయానికి దారితీసే ప్రమాదాన్ని సూచిస్తుంది. అలాగే స్ట్రెస్ఫుల్ మెంటాలిటీ, కొందరు ప్రతి చిన్న విషయానికి చాలా మానసికంగా క్షోభ చెందుతూ ఉంటారు. ఇటువంటి క్షోభ చెందడం వలన కూడా ఊబకాయం వచ్చే అవకాశం మనకి తెలుస్తుంది, అలాగే కనిపిస్తుంది. అలాగే ఇన్సఫిషియెంట్ స్లీప్, ఇన్సోమ్నియా అంటారండి. నిద్ర లేమికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో డైట్ ప్రధానమైంది. ఏ రకమైన ఆహారం తిన్నాము, లేకపోతే మనం టైం హైపోస్టాటిస్ని ఏ విధంగా, మనం శరీర హైపోస్టాసిస్ని మనం ఏ విధంగా దెబ్బతీస్తున్నాం అనేది ఇన్సఫిషియెంట్ స్లీప్కి ఒక మంచి ఉదాహరణ. స్లీప్ ఇంటర్వెల్స్, మనం నాక్టర్నల్ యానిమల్ కాదండి, అంటే రాత్రిపూట సంచరించే మనుషులం కాదు. కాబట్టి ఎంత త్వరగా నిద్రపోతే అంత ఆరోగ్యంగా మనం ఉంటాం. చీకటి పడేటప్పటికే మనం నిద్రపోగలిగితే ఆహారాన్ని భుజించి చాలా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అలాగే నక్టర్నల్ యానిమల్స్ ఉంటాయి, రాత్రులు తిరిగేవి. అవి పగలు తిరగడం వల్ల అనారోగ్యం పాలవుతాయి. మనం పగలు జీవించవలసిన వాళ్ళం కాబట్టి మనం రాత్రి నిద్రపోకపోవడం వల్ల అనారోగ్యానికి లోనవుతాం. సో ఇన్సఫిషియెంట్ స్లీప్ ఆల్సో ఊబకాయానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అట్లాగే స్మోకింగ్, మనకి తెలుసు స్మోకింగ్ని యాక్చువల్గా బరువు తగ్గడానికి కనిపెట్టారు చైనీస్. కానీ అది ఎక్కువ తీసుకోవడం వలన ఈ నికోటినమైడ్ సెల్స్లోకి, లంగ్స్లోకి వెళ్ళి లంగ్ కెపాసిటీని దెబ్బతీయడం వల్ల అనేక మార్పులు జరిగి ఊబకాయానికి దారితీసే అవకాశం ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. అట్లానే వాట్ డస్ ఒబిసిటీ లీడ్ టు, ఈ ఊబకాయం వల్ల మనకి ఏ రకమైన పరిణామాలు సంభవిస్తాయి జీవితంలో. కార్డియోవాస్కులర్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే డయాబెటీస్ మిలిటస్ టైప్ 2, అంటే కేవలం ఇంజెక్షన్ పైన ఆధారపడే మధుమేహపు వ్యాధి, రెండో రకపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఆర్ట్రియోస్కెలెరోసిస్, అంటే ఆర్టరీస్ లోపల గోడలు పెళ్ళగించిపోవడం అంటే గట్టిపడిపోవడం అనేది జరుగుతుంది ఒబెసిటీ వల్ల. అలానే గాల్ బ్లాడర్ డిసీజ్ అండ్ గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గాల్ స్టోన్స్ కూడా ఏర్పడతాయి. అంతేకాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఈ ఊబకాయం ఉన్న వారికి అవకాశం ఎక్కువ ఉంది. ఆస్టియో ఆర్థరైటిస్, అంటే ఎముకల యొక్క కీళ్లలో వచ్చే నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్, జాయింట్స్లో కీళ్లలో వచ్చే నొప్పుల్ని దానికి కూడా ఈ దారి తీసే అవకాశం ఊబకాయం వల్ల ఉంది. గౌట్, అంటే కుంటడం, రెండు కాళ్ళు సమానంగా వేయలేకపోవడం, గౌట్, అది కూడా వచ్చే అవకాశం ఉంది. స్లీప్ యాప్నియా, ఇందాక చెప్పుకున్నాము డిజార్డర్, ఇది ఇర్రెగ్యులర్గా బ్రీదింగ్ వలన స్లీప్ డిజార్డర్ వస్తుంది. అంటే గురక పెట్టి గట్టిగా అరుస్తారు, మధ్యలో ఉలికిపడి లేస్తారు, ఇది స్లీప్ యాప్నియా. అలాగే ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొన్ని అదర్ డిసీజెస్ వచ్చే ప్రమాదం ఉంది ఊబకాయం వల్ల. అలాగే ప్రివిలెన్స్ ఆఫ్ ఒబిసిటీ చిన్నపిల్లల్లో 5%, అలాగే 16%
5% ఉండేది ఈ 20 సంవత్సరాల్లో 16%గా పెరగడం మనం గమనిస్తున్నాం. అంటే ఎక్కువ చాక్లెట్స్, గ్లైసెమిక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం వల్ల, ఫ్యాన్సీగా ఐస్ క్రీములు, కొందరు కూల్ డ్రింక్స్ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని భోజనం చేసి కూల్ డ్రింక్స్ తాగడం, సినిమాల్లో చూపించడం వల్ల ప్రభావితం అయ్యి చేస్తూ ఉంటారు. సార్ మీ మ్యూట్లోకి వెళ్ళిందండి, ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడే జస్ట్ ఒక థమ్స్అప్ బాటిల్లో మనం గమనించినట్లయితే 20 స్పూన్ల పంచదార ఉంటుందండి. ఎవరైనా ఊహిస్తారా 20 స్పూన్ల పంచదార ఒక థమ్స్అప్ బాటిల్లో ఉంటుందని? ఎవ్వరూ ఊహించరు. అంటే అది ఒక పూట తినే ఫుడ్కి సమానం. ఒక్క థమ్స్అప్ ఒక పూట తినే ఫుడ్కి సమానం. మళ్ళీ 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 దీంట్లోకి వెళ్ళిందండి. భోజనంతో పాటే కూల్ డ్రింక్స్ స్వీకరించడం అనేది చాలా పొరపాటు అనమాట. సో మనం గమనిస్తే ఈ 5% ఉండే ఊబకాయం చిన్నపిల్లల్లో 16%కి పెరిగింది 20 సంవత్సరాల్లో. అలాగే సార్ మళ్ళీ మళ్ళీ ఇదేదో ప్రాబ్లం ఉంది. అరవింద్ గారు మ్యూట్లోకి వెళ్తుంది. అరవింద్ గారు మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళింది. ఎందుకో ఒకసారి చెక్ చేసుకోండి. అడ్మిన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్, ఓకే. అడల్ట్స్ లో ఒబిసిటీ ఇంక్రీజ్ 12 నుంచి 21% 10 సంవత్సరాల్లో పెరిగింది. 16 మిలియన్ల అడల్ట్స్ బిఎంఐ 35+ వెళ్ళిపోయింది. అంటే అది 18.5 ఉంటేనే నార్మల్ అని ఇందా చెప్పుకున్నాము, 35కు వెళ్ళిపోయింది. అలాగే 60 మిలియన్ల మంది ఒబిస్ చూస్తే 30 పైన దాటింది. అంటే 6 కోట్ల మంది 30 పైన బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ను మనం గమనించవచ్చు. ఇంత పెరిగిపోవడానికి కారణం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ విరివిగా దొరకడం, ఆహారం విరివిగా లభించడం, అంతేకాకుండా సంపాదన పెరగడం, ఇవన్నీ కూడా ఇందులో భాగాలుగానే చెప్పుకోవచ్చు మనం. అలాగే ఫ్యాక్టర్స్ ప్రీడిస్పోజ్ టు ఒబిసిటీ, ఇందాకే ఒకసారి డిస్కస్ చేసాం మనం. జెనెటిక్ ఫ్యామిలీ టెండెన్సీ, అలాగే ఉమెన్కి ఎక్కువగా లావ్ అయ్యే అవకాశం స్త్రీలలో ఎక్కువ ఉంది. ఎందుకంటే తక్కువగా బయట నడుస్తారు. మ్యాన్ ఈజ్ సపోజ్ టు వాక్ 20 కిలోమీటర్స్ డే. మనిషి సహజంగా మిగతా జీవుల్లాగా నడవాలంటే, జీవించాలంటే 20 కిలోమీటర్ల రోజుకు నడిచి తీరాలి. కానీ ఎవరు మనం నడవడం లేదు. ప్రతి ఒక్కరికి స్కూటరు, మోటార్ సైకిల్, కారు ఉంది. అలాగే ఇంట్లో స్త్రీలు అయితే యావరేజ్న వాళ్ళు 3 కిలోమీటర్లు నడుస్తారు. వంటింట్లోంచి పడగదిలోకి భారతీయ స్త్రీలు ఎస్పెషల్లీ 3 కిలోమీటర్లు మాత్రమే నడుస్తారు. కానీ మన యొక్క టార్గెట్ ఎంత? ఇంచుమించుగా 15 to 20 కిలోమీటర్స్ నడవాలి, కానీ నడవడం లేదు. ఇలా నడవకపోవడం వల్ల స్త్రీలు ఎక్కువగా ఈ ఊబకాయానికి లోనవుతున్నారు. అలాగే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ. పూర్వం ఉయ్యాలు ఊగేవారు, లేదా తొక్కుడు బిళ్ళ ఆడేవారు, ఇలా రకరకాల ఆటలు ఆడేవారు. ఇప్పుడు స్త్రీలు యంగ్ ఏజ్లో కూడా ఆ ఆటలన్నీ నోచుకోలేదు, అన్నీ అంతరించిపోతున్నాయి. మన ఇండిజినస్ గేమ్స్ అన్నీ కూడా. మన సాంప్రదాయాలు కనుక చూస్తే అద్భుతమైన సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నటువంటి. అంతెందుకు, మీరు డైట్ విషయంలోనే కనుక ప్రపంచంలో చూస్తే మొట్టమొదటి బెస్ట్ డైట్ వచ్చి రెడ్ ఇండియన్స్ ప్రపంచంలోనే. నంబర్ 2 వచ్చి ఇండియన్ బ్రాహ్మిన్ ఫుడ్. ద బెస్ట్, ఇట్ ఈస్ సెలెక్టెడ్ యాజ్ ది బెస్ట్ అన్నమాట ఫుడ్ విషయంలో. ఇట్లాంటి అద్భుతమైన విషయాలు మన దేశంలో ఉన్నాయి. అలాగే విలేజెస్లో మన పూర్వీకులు పిల్లలు ఆడుకునే ఆటలు ఒక్కొక్కటి అంతరించిపోతున్నాయి. మనం ఒక విషయం గమనించినట్లయితే సృష్టిలో ఆ ప్రాంతంలో వచ్చిన ఆటలు, సహజంగా ఉద్భవించిన ఆటలు ఆ ప్రాంతంలో అవసరమే అది పరిమాణం చెంది ఉంటాయి. కాబట్టి అవి ఆడితేనే అక్కడ ఏం అవసరమో ఆ లక్షణాలు అక్కడ ప్రత్యక్షింపబడతాయి మానవుని శరీరంలో. ఇది మనం గమనించినటువంటి విషయం. అంటే ఇంకో మార్గం ద్వారా కూడా చేయొచ్చు, స్కిప్పింగే చేయాలని లేదు, మీరు గింతడం కూడా చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే సహజంగా వచ్చినవి అక్కడ కొంత అవసరం నిక్షేపమై వచ్చి ఉంటాయి. అవి అక్కడ వచ్చే ఆటలు, అవి మనం కాపాడుకోవడం ద్వారా కొన్ని సహజ గుణాలను మనం నెక్స్ట్ జనరేషన్కి చేరవేసిన వాళ్ళము అవుతాం, మనం కనుక రూరల్ గేమ్స్ని కనుక కాపాడుకుంటే. సో యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఊబకాయానికి ఒక కారణం.
అలాగే సైకోజెనిక్, ఎమోషనల్ డిప్రివేషన్. కొందరు ఏం చేస్తారంటే నిరాశకు లోనైనప్పుడు వాళ్ళు అనుకున్న సీట్ రాలేదు, నిరాశకు గురయ్యారు, వాళ్ళకి తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. నిరాశకు లోనైనప్పుడు, బెంగ పెట్టుకున్నప్పుడు ఎక్కువ తినేస్తారు. ఇది ఈ నిరాశకు లోనవడం అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. సైకోజెనిక్ బోత్ వేస్ పనిచేస్తుంది. ఒక్కొక్కసారి లావును చేస్తుంది మనిషిని, ఒక్కొక్కసారి సన్నం చేస్తుంది. మన పూర్వీకుల్లో పెద్దవాళ్ళు అంటారు, ఏమిరా మనోవేద ఏమైనా పెట్టుకున్నావా అలా చిక్కిపోయావంటారు. మనోవేద పెట్టుకుంటే చిక్కిపోవడం అనేది రుజువు చేయడానికి సైంటిఫిక్గా 20 ఏళ్ళు పట్టొచ్చు మీకు. కానీ పూర్వీకులు నోటి మాటగా చెప్పేస్తారు. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ఏ సైంటిఫిక్ థింగ్. కానీ వాళ్ళు నోటి మాటగా చెప్తారు. ఎట్లా చెప్తారు? అనుభవపూర్వకంగా అనేక కేసు స్టడీలు వాళ్ళు చూసి చెప్తారు. సో దీన్ని ఏమంటారంటే బేసిక్ రీసెర్చ్ అంటారు. ఈ బేసిక్ రీసెర్చ్ మనకు తెలియకుండానే మన పూర్వీకులు చేస్తూ ఉంటారు మన మీద. వీడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, ఒక కన్ను మన పైన వేసే ఉంచుతారు పెద్దవాళ్ళు. సో వాళ్ళు మన సైకాలజీని స్టడీ చేస్తూనే ఉంటారు అనమాట. సో డిప్రెషను ఒబిస్కి దారితీస్తుంది. అలాగే సన్నబడ్డానికి కూడా 2 విధాలుగా 2 రకాల ఎఫెక్ట్, సైకోజెనిక్ 2 రకాలుగాను పనిచేస్తుంది. అలాగే సోషల్ క్లాస్, పూరర్ క్లాసెస్ అంటే కేవలం కార్బోహైడ్రేట్స్ తినగలిగే శక్తి ఉంటుంది, రోజు ఎగ్గ తినలేరు, లేదా గ్లాస్ పాలు తాగే శక్తి లేదు. ఇటువంటివి సోషల్ డిజార్డర్స్ కూడా ఓబిస్కి కారణం కావచ్చు. అలాగే స్మోకింగ్ చెప్పుకున్నాం. ఈ స్లైడ్ ఆల్మోస్ట్ ఇందాక మనం కవర్ చేసాం. దెన్ వెయిట్ గెయిన్ అండ్ మెడికేషన్. కొన్ని మందులు వాడడం వల్ల వెయిట్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్కి ఇన్సులిన్ వాడతాం, సఫ్లో ఇంకా లేటెస్ట్ మెడిసిన్స్ చాలా వచ్చినాయి. ఈ మెడిసిన్లు వాడడం వల్ల కూడా బరువు. అలాగే డిప్రెషన్కి ట్రైసైక్లిక్స్ వాడతాము, వాటి వల్ల కూడా బరువు అయ్యే అవకాశం ఉంది. సిజర్స్కి వాల్పోనిక్ యాసిడ్, టెగ్రటెల్, ఇవన్నీ కూడా ఈ మెడిసిన్స్, ఈ జబ్బులకి వాడే మెడిసిన్స్ వలన సైడ్ ఎఫెక్ట్గా ఊబకాయం వచ్చే అవకాశం మనం గమనించవచ్చు చాలా కేసెస్లో. హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఈ విధంగా ఎలా జరుగుతుంది అసలు? ఊబకాయం అనేది ఎట్లా జరుగుతుంది? క్యాలరీస్ కన్జ్యూమ్ నాట్ ఈక్వల్ టు క్యాలరీస్ యూజ్డ్. మొట్టమొదటి స్లైడ్లోనే చెప్పుకున్నాం, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఈ విధంగా ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ అవసరమైన దానికంటే, రోజు రైస్ ఎక్కువ తినేస్తున్నాం అవసరమైన దానికంటే. మీరు కనుక పాండిచేరి అరబిందో స్కూల్కి కనుక వెళ్ళినట్లయితే ఒక అద్భుతమైన డైట్ సిస్టము, అద్భుతమైన ఫిజికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అక్కడ ఈక్వల్ మార్క్స్, 50% మార్క్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆ స్కూల్లో. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. భారతదేశంలోంచి 5 పిల్లల్ని తీసుకుంటారు ఆ స్కూల్లో. 50% అకాడమిక్ దానికి మార్కులు ఉంటాయి. అక్కడ కనుక ఇంటర్మీడియట్ పాస్ అయితే ప్రపంచంలో ఎక్కడైనా పిహెచ్డి చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అంత అద్భుతమైన స్కూలు పాండిచేరిలో ఉందండి, అరబిందో స్కూల్ దాని పేరు. అక్కడ ఇంటర్మీడియట్ చదివితే పిహెచ్డి చేయొచ్చు ప్రపంచంలోని ఏ యూనివర్సిటీలోనైనా. అంటే దేర్ ఇంటర్మీడియట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎనీ పీజీ కోర్స్ ఇన్ ది వరల్డ్. ఆ స్కూల్కి కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ భోజనం చేసి చూడండి, ఇంత కప్పుతోనే కూర ఇస్తారు, అంత కప్పుతోనే రైస్ ఇస్తారు, అంత కప్పుతోనే రసం ఇస్తారు, అంత కప్పుతోనే పెరిగిస్తారు, రైస్ ఎక్కువ ఇయ్యరు. కెలరీస్ కన్స్యూమ్డ్ నాట్ ఈక్వల్ టు ద కెలరీస్ యూస్డ్. ఎప్పుడు కూడా మనకి అంత రైస్ అవసరం లేదండి, మనం కన్స్యూమ్ చేసే అంత రైస్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం, కొన్ని సంవత్సరాలు మనం రైస్ ఎక్కువ తినడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. డ్యూ టు కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్, ఇండివిజువల్ బిహేవియర్ అంటే లైఫ్ స్టైల్, సోషల్ ఇంటరాక్షన్స్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్స్. ఇవి ఇంతకు ముందు స్లైడ్లో కూడా డిస్కస్ చేశాం. 3500 క్యాలరీస్ ఒక పౌండ్, 100 క్యాలరీస్ ఎక్స్ట్రా పర్ డే కనుక తీసుకుంటే సంవత్సరానికి 14 ఎల్బీస్ వెయిట్ పుటప్ చేస్తాం. ఇది మనకు తెలియకుండా జరిగిపోతుంది అనమాట అండి. ఇది మనం గ్రహించం. వెయిట్ మనం చూసుకోం, కానీ చాలా దేశాల్లో ఎవ్రీ 2 months వెయిట్ చూసుకుంటూ ఉంటారు, బీపీ చెక్ చేసుకుంటూ ఉంటారు, అలాగే సర్టెన్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటారు. కానీ మన దేశంలో అది కూడా 40 సంవత్సరాలు దాటిన తర్వాత అనుకోండి, చిన్నప్పటి నుంచి చేయరు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్రీ 2 months వెయిట్ చూసుకోవాలా, అలానే కొన్ని టెస్టులు చేసుకోవాలా, బీపీ చూసుకోవాలి ఎస్పెషల్గా. ఇప్పుడంటే యాప్సే వచ్చినాయి, చాలా ఈజీ చూసుకోవడం కూడా. హౌ మచ్ 100 క్యాలరీస్, ఒక గ్లాసు మిల్క్ 100 క్యాలరీస్, ఒక బనానా 100 క్యాలరీస్, ఒక స్లైస్ చీజ్, ఒక పెరుగు 4 స్పూన్ల పెరుగు 100 క్యాలరీస్, ఒక టేబుల్ స్పూన్ బటర్, నెయ్యి కానీ బటర్ కానీ 100 క్యాలరీస్కి సమానం. ఈ టేబుల్ మనకి క్లియర్గా ఉండాలి. ఏది తినే ముందైనా మనం 1 నిమిషం ఆలోచించాలి, ఇందులో ఎన్ని క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, నేను తినచ్చా లేదా. గుడ్డు 75 గ్రాముల ప్రోటీన్ ఉంది, 75 గ్రాముల ప్రోటీన్ ఉంది, 15 గ్రాముల ఫ్యాట్ ఉంది. సో ఓకే,
ఇది ఒక రోజుకి సరిపోతుంది. ప్రోటీన్ 30% ఉండాలి కాబట్టి ఇది సరిపోతుంది. ఇట్లా మనం ఏది తింటున్నా కిషోర్ గారు చెప్పారు లైఫ్కి అన్వయించుకోండి ఫిజికల్ ఎడ్యుకేషన్ అని. ఎస్ 100% ఇట్ ఈస్ ట్రూ. మీరు చదువుకున్న సైన్స్ని మీరు 100% జీవితానికి అన్వయించాలి. బున్సన్ బర్నర్ 10th క్లాస్లో చదువుతాం. ఏం చెప్తుంది? అగ్ని యొక్క వేడి మంట యొక్క శిఖలలో ఉండును. మనం ఏం చేస్తాము? ఇంత పెద్ద మంట పెట్టి చిన్న పాత్ర పెడతాం. అప్పుడు ఏమవుతుంది? గది వేడెక్కుతుంది, పాత్ర వేడెక్కదు. ఎందుకంటే అగ్ని శిఖలలో వేడి ఉంది. అగ్ని శిఖలు ఎక్కడున్నాయి? పాత్ర పైకి పోతున్నాయి. అంటే రూము వేడెక్కుతుంది, పాత్ర కాదు. సో ఇట్లా మనం సైన్స్ని, మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని ఏదైనా, అది ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా సరే జీవితానికి అన్వయించాలి. ఇక్కడ కూడా ఏది తినే ముందైనా ఇది ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, నేను ఈ టైంలో తినొచ్చా లేదా అనేది ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. మీరు ఎప్పటికీ ఊబకాయతో బాధపడాల్సిన అవసరం ఉండదు. సో మోర్ ఇన్ అండ్ లెస్ అవుట్ ఈజ్ వెయిట్, మోర్ అవుట్ అండ్ లెస్ ఇన్ ఈజ్ వెయిట్ లాస్. సో హైపోథాలమస్ చెప్తుంది ఏమని? ఇంకా నువ్వు తిన్నావు సరిపోతుంది అని. హైపోథాలమస్ చెప్పే వరకు మీరు ఉండొద్దండి, వెయిట్ చేయొద్దండి. అంటే మీరు ఆహారం తినేటప్పుడు ఇది నాకు తృప్తి కలిగే వరకు నేను తినాలి అనుకున్నారో పొరపాటే. ఒకవేళ అనుకొని మీకు ఇష్టమైన ఫుడ్ ఉంది, తృప్తిగా తినేశారు, నెక్స్ట్ మీల్ తగ్గించాలి ఖచ్చితంగా. మీకు ఎవరో బిర్యానీ ఆఫర్ చేశారు, మీకు ఇష్టం తినేశారు, ఓకే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం, కడుపు నిండా తినేయండి. కానీ నెక్స్ట్ మీల్ కట్ చేయండి, దానికి క్యాలిక్యులేటివ్గా తగ్గించేయండి. కంట్రోల్ సెంటర్ ఫర్ హంగర్ అండ్ సేఫ్టీ, ఎండోక్రైన్ డిజార్డర్. ఇది మా మిత్రుడు, మా చిన్ననాటి మిత్రుడు ఒకసారి మా ఇంటికి వస్తే, మా ఇంటికి భోజనం టైంకి ఎవరు వచ్చినా సరే భోజనం పెడితే మాతో పాటు తినేవారు. అట్లా ఒక పిల్లోడు వచ్చినప్పుడు, ఇప్పుడు సాల్ట్ లేక్ స్టేడియంలో ఉన్నాడు, ఇండియన్ టీంను చాలాసార్లు లీడ్ చేశాడు, పెద్ద ఫుట్బాల్ కోచ్. అతను చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మా ఫాదర్ అడిగారు, డాడీ బాబు నువ్వు రోజు ఎంత భోజనం చేస్తావా అని అడిగారు. ఎందుకంటే అందరికి వండింది ఆడొక్కడు తినేశాడు. అడిగితే నాకు తెలియదు సార్, మా మదర్ ప్లేట్ నిండా పెడతారు, తినేసి లేచిపోతాను అన్నాడు. అంటే అతను అప్పుడు మా ఫాదర్ చెప్తూ ఉంటే విన్నా, హైపోథాలమస్ ట్రిగ్గర్ చేస్తుంది ఒక హార్మోన్ని, అది నీకు చెప్తుంది అనమాట, నీకు హైపోథాలమస్ ప్రాబ్లం ఉంది, ఒక్కసారి ఈ టాబ్లెట్స్ వాడు అని చెప్పి ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు. అప్పుడు చిన్నప్పుడు ఆ మాట విన్నాను, ఇప్పటి వరకు గుర్తుందండి నాకు. సో ఇట్లా మనం ఏది తినేటప్పుడైనా ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి, ఈ టైంలో ఇది తినచ్చా లేదా, ఇది తింటే ఫాలో అప్ ఏం చేయాలా, నెక్స్ట్ మీల్ ఎంత తగ్గించాలి అని. ఇక్కడ హైపోథాలమస్ ట్రిగర్ చేయడానికి కారణం లెప్టిన్, గ్రెలిన్. ఈ లెప్టిన్, గ్రెలిన్ అనేవి 2 హార్మోన్స్. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి? ప్రోటీన్ హార్మోన్ secreted by adipocytes. Levels correlate with lipid content of the cells. Leptin acts on the hypothalamus to reduce hunger or stimulate energy expenditure. ఆకలిని తగ్గించడానికి ఈ లెప్టిన్ అనే హార్మోను హైపోథలామస్కి చెప్తుంది అనమాట, ఇంకా తిన్నావు చాలు అని చెప్పి. ఈ సిగ్నల్ ఇవ్వడానికి కారణం లెప్టిన్. అంతేకాదు ఎనర్జీ ఎక్స్పెండిచర్ కూడా ఈ లెప్టిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను కొంచెం స్పీడప్ చేస్తాను. హార్మోన్ సెక్రీటెడ్ ఇన్ ద స్టమక్ యాక్ట్స్ యాజ్ ద హైపోథలామస్ టు స్టిమ్యులేట్ అపెటైట్. సో ఈ గ్రెలిన్ అనే హార్మోను సిక్రీట్ అవుతుంది పొట్టలో. సిక్రీట్ అయ్యి ఏం చేస్తుంది? యాక్ట్స్ ఆన్ ది హైపోథలామస్, బ్రెయిన్లో ఉన్న హైపోథలామస్కి చెప్తుంది అనమాట, అపెటైట్, నువ్వు ఆకలిని పెంచు అని చెప్పి చెప్తుంది. ఈ గ్రెలిన్ కనుక సిక్రీట్ కాకపోతే మనిషికి ఆకలేయదు. అంటే మీరు గమనించారో లేదో, జాండిస్ వచ్చిన వాళ్ళకి ఆకలేయదు. ఈ గ్రెలిన్ అనేది సిక్రీట్ కాదు జాండిస్ వచ్చిన వాళ్ళకి. ఎప్పుడైతే గ్రెలిన్ సిక్రీట్ కాలేదో ఆకలి అనేది తెలియదు అతనికి, ఏమీ తినడు అనమాట, ఆకలి వేయదు కాబట్టి. అటువంటి జాండిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? నేల ఉసిరని ఒక మొక్క పడితే అక్కడ వస్తుంది, ఆ నేల ఉసిరి కనుక తినిపించామంటే, మజ్జిగ నేల ఒక ముద్ద తినేసి మజ్జిగ తాగమన్నామంటే లివర్ యొక్క ఫంక్షన్ అది రెక్టిఫై చేస్తుంది. నేల ఉసిరి మజ్జిగ దాన్ని సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది, చక్కటి ఆకలి వస్తుంది, జాండిస్ తగ్గిపోతుంది. అట్లనే లెవెల్స్ పీక్ జస్ట్ బిఫోర్ మీల్స్ అండ్ డ్రాప్ ఆఫ్టర్వర్డ్స్. ఆకలి ఎప్పుడు వస్తుంది? భోజనం టైం అయ్యే ముందు ఈ గ్రెలిన్ అనేది ఊజ్ అవుతుంది స్టమక్లో. అప్పుడు బ్రెయిన్కి హైపోథలామస్కి సిగ్నల్ వెళ్తుంది, ఇక కడుపులో మంట వస్తుంది, ఆకలిస్తుంది. ఈ గ్రెలిన్ మంట కడుపులో మండుతుంది కాబట్టి ఏదైనా అక్కడ నువ్వు పంపించు అని చెప్పి హైపోథలామస్కి చెప్తుంది. హైపోథలామస్ ఏది రుచిగా ఉండేది ఉంది, మా ఆవిడ ఏం చేసిందని వెతుకుతుంది అనమాట. అట్లానే బ్యాడ్ న్యూస్ ఫర్ డైట్ రేస్. లెప్టిన్ డైటింగ్ డిక్రీజెస్ లెప్టిన్ లెవెల్స్. చూసారా,
డైటింగ్ చేయడం వల్ల, అంటే బలవంతంగా ఆహారాన్ని తగ్గించకుండా మానేస్తారు పూర్తిగా. స్లిమ్ కావాలని, జీరో సైజ్ అని కొన్ని తప్పు ఊహలు పెట్టుకొని డైట్ పూర్తిగా మానేస్తారు. అలా మానేయడం వల్ల రైట్ ఇంటర్వెల్స్లో మానకపోవడం వల్ల ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. రెడ్యూసింగ్ మెటబాలిజం అండ్ స్టిమ్యులేటింగ్ అప్టైట్. ఎప్పుడైతే డైటింగ్ చేస్తారో వాళ్ళ శరీరం ఏం చేస్తుంది, ఆతృతను పెంచుకుంటుంది. ఆతృతను పెంచుకొని ఆకలి పెరిగిపోతుంది. ఇది మెంటల్ ఎగోనికి దారితీస్తుంది, మానసికమైన క్షోభకు దారితీస్తుంది. ఎప్పుడూ మానసికమైన క్షోభ మనకి ఉండకూడదు అంటే ఏంటి, మనం భేషజాలు వదిలేసి ఒక చంటి బిడ్డలాగా జీవించడం నేర్చుకోవాలి. జిడ్డు కృష్ణమూర్తి గారు అని ఒక గొప్ప థింకర్ భారతదేశంలో పుట్టారు. మన దేశం గర్వించదగ్గ ఒక గొప్ప వ్యక్తి ఆయన ఎప్పుడు అదే చెప్తారు, భేషజాలు వదిలేయండి, నేను సో అండ్ సో అనే అహంని వదిలేయండి అని చెప్తాడు. అలా వదిలేసి ఒక చిన్న బిడ్డలాగా జీవించగలిగితే ఆరోగ్యంగా ఉంటారు. జగ్గి వసుదేవ్ ఇప్పుడు జీవించున్న గొప్ప ముని, దక్షిణ భారతదేశంలో సేలం దగ్గర ఉన్నారు ఆయన, షా ఫౌండేషన్ అని. ఆయన చెప్తాడు, ఒక చిన్న బిడ్డలాగా జీవిస్తాడు. ఆయనకి ఏం అలా చేయాలనిపిస్తే అది చేస్తాడు. సైకిల్ తొక్కాలనిపిస్తే సైకిల్ తొక్కుతాడు, ఈత కొట్టాలనిపిస్తే ఈత కొట్టాడు, ఫుట్బాల్ ఆడాలనిపిస్తే ఫుట్బాల్ ఆడతాడు శిష్యులతోనే. యోగి ఆయన, ముని. అట్లా చిన్న పిల్లలకి జీవించగలిగితే ఈ యొక్క హార్మోనల్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉంటుంది మనుషులు. భేషజాలు పోవాలి. భేషజాలు పోతే ఏం పోతుంది, క్షోభ పోతుంది. ఏ రకమైన వర్రీస్ మనకు ఉండవు. వర్రీస్ లేనప్పుడు ఈ హార్మోనల్ బ్యాలెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. హార్మోనల్ బ్యాలెన్స్ కనుక బాగుంటే ఊబకాయం రాదు, క్షీణించిపోవు, రెండు కూడా ఉండవు. చక్కగా బ్యాలెన్స్డ్గా మనం జీవించగలుగుతాం. సో గ్రెలిన్ లెవెల్స్ యాజ్ హై ఆఫ్టర్ వెయిట్ లాస్ వల్ల గ్రెలిన్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ వలన ఎనర్జీ ఎక్స్పెండిచర్ హైపోథాలమస్ సిగ్నల్ ఇవ్వదు. అప్పుడు ఎనర్జీ ఖర్చు అవ్వదు, ఎనర్జీగా ఏటీపీ మారదు. ద బాడీ సెట్స్ అప్ గ్రెలిన్ ప్రొడక్షన్ ఇన్ రెస్పాన్స్ టు ది వెయిట్ లాస్. ఇలాగ ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి దాని వల్ల, హెల్త్ కాదు. మేజర్ కాజెస్ ఆఫ్ ప్రివెంటబుల్ డెత్ని ఊబకాయం తగ్గించడం ద్వారా డెత్ని మనం దూరంగా పోస్ట్పోన్ చేయొచ్చు. ఇంక్రీజ్ ఇన్ మార్టాలిటీ ఫ్రమ్ ఆల్ కాజెస్, అనేక కారణాల వల్ల చావు అనే దాన్ని మనం తగ్గించవచ్చు. ఇంక్రీజెస్ ఇన్ రిస్క్ ఫర్ దీస్ క్యాన్సర్స్, ఈ ఎండోమెట్రియము, బ్రెస్ట్ క్యాన్సరు, ప్రోస్టేటు, కొలోనలు, వీటన్నిటినీ కూడా క్యాన్సర్స్ని మనం ఎదుర్కోవచ్చు. ఇందులో ఆంధ్రదేశంలో ఎక్కువగా వచ్చేది కోలోన్ క్యాన్సర్, అంటే ప్రేగుల యొక్క క్యాన్సర్. ఈ ప్రేగుల యొక్క క్యాన్సర్ని చిన్న చిట్కా ద్వారా మనం అవాయిడ్ చేయొచ్చు. ఏంటంటే, నారింజ పళ్ళు తిన్నారు, ఆ లోపల తొన మింగేయండి. అలాగే మన తేగలు అంటారు, గేగలు అంటారు, చిత్తూరు జిల్లాలో కోస్తాలో తేగలు అంటారు. తేగలు వారానికి ఒకటో రెండో తినండి. ఆ తేగల్లో బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది. అలాగే పండ్లు, అరటి పండు కూడా బాగా కడుక్కొని తొక్కతో తినండి. తొక్కలో బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది. రాయలసీమలో తొక్కతోనే తింటారు, అదేమి నామోషి కాదు. అలానే ఈ ఫైబర్ ఉండేవి శనగలు కానీ, మనకు గుళ్ళో శనగలు ప్రసాదంగా పెడతారు, కొబ్బరి ప్రసాదంగా పెడతారు. చూడండి, వండర్ఫుల్ ట్రెడిషన్స్ ఇండియాలో. ఆ శనగల్లో బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా మంచి హార్మోన్స్, శరీరానికి కావాల్సిన హార్మోన్స్ బీఫ్ లాగా పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ మోర్ క్యాలరీస్ దాన్ చికెన్. శనగల్లో ఎక్కువ శక్తి ఉందండి, చికెన్ కంటే కూడా ఎక్కువ శక్తి ఉంది. సో ఇంక్రీజ్ ఇన్ ద రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్, అంటే క్షోభ చెప్పాను కదా, మానసిక క్షోభ, హైపర్ టెన్షన్. అలాగే డెస్ప్లిడీమియా, డయాబెటీస్ 2, కరోనరీ ఆర్టరీస్ డిసీజెస్, అలాగే హృద్రోగము, స్ట్రోక్, గాల్ బ్లాడర్ డిసీజ్, ఆర్థరైటిస్, ఇవన్నీ, స్లీప్ ఆప్నియా ఇందాక డిస్కస్ చేసాము. ఇవన్నీ కూడా ఓవర్ వెయిట్ అబ్యూస్ వల్ల వాట్ ఆర్ ది కీ హెల్త్ ఇష్యూస్ ఇందాకే అనుకున్నాం. మనం ఈ కీ హెల్త్ ఇష్యూస్ కాకుండా మనం హెల్తీగా ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే మన యొక్క నడువుని కొలతగా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇందాక బిఎంఐ కానీ ఇది కానీ ఎజంప్షన్స్ 80%, 70 to 80% దగ్గరగా నిజానికి దగ్గరగానే ఉంటాయి. యాపిల్ షేప్లో ఉండడం ప్రమాదకరం. మనం నడువును కనుక కొలుచుకున్నప్పుడైతే వెయిట్ లెస్సర్ దాన్ 40 inches ఫర్ మెన్ అండ్ 35 ఫర్ ఉమెన్ కనుకుంటే చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మీరు ఒక ప్రాంతంలో ఉండే వస్త్రాల యొక్క అలవాట్లు, అంటే వేషధారణ యొక్క అలవాట్లు ఏ విధంగా వస్తాయో తెలుసా అండి? రాజస్థాన్లో చిన్న నడుము ఉంటుంది స్త్రీలకు, అందుకని ఆ భాగాన్ని వాళ్ళు కప్పరు. అలాగే పంజాబ్లో చాలా పొట్ట ఉంటుంది ఆడవాళ్ళకు, అందుకని వాళ్ళు పైనుంచి కింద దాకా గోతంలాగా డ్రెస్ వేసుకుంటారు.
సో వేషధారణ కూడా మనిషి యొక్క శరీర తత్వాన్ని బట్టి వేషం కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో దుస్తులే ధరించాలి. ఎందుకంటే అక్కడ ఉండే టెంపరేచర్కి, అక్కడ ఉండే వైబ్రేషన్స్, భూమి యొక్క వైబ్రేషన్స్కి, అక్కడ భూమి లోపల ఉన్న మెటల్స్ అవి ప్రొడ్యూస్ చేసే రేడియేషన్కి అనుగుణంగా వేషధారణ కూడా ఎవాల్వ్ అవుతుంది. కాబట్టి మన ప్రాంతంలో ఉండే వేషాన్ని మనం ధరించడం, అట్లీస్ట్ కాటన్ ధరించడం మనకి శ్రేయస్కరం, అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా శ్రేయస్కరం. ఫ్యూ ఫ్యాక్ట్స్ అబౌట్ హైపర్ టెన్షన్ ఇస్ ట్వైస్ కామన్ ఇన్ ఒబిస్ ఇండివిజువల్స్. అలాగే ఊబకాయం ఉన్న వారికి హైపర్ టెన్షన్ ఒక విచ్ లీడ్స్ టు హార్ట్ అటాక్ కారణం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది హృద్రోగానికి కారణం అవుతుంది, 100% అవుతుంది. ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఇంక్రీజ్డ్ ఇన్ పర్సన్స్ 6 times. 6 రెట్లు అధికంగా మనకి ఈ ఊబకాయం ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్ కనిపిస్తుంది. ఊబకాయం లేని వారితో కనుక పోల్చుకుంటే 6 రెట్లు ఎక్కువగా వీళ్ళలో కనిపిస్తుంది. ఓవర్ వెయిట్ పీపుల్ ఆర్ ట్వైస్ లైక్లీ టు డెవలప్ టైప్ 2 డయాబెటీస్. ఇలా మధుమేహం 2వ రకము ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. అలాగే అసెస్మెంట్ ఫర్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సార్ షల్ ఐ కంటిన్యూ సార్? కంటిన్యూ సార్. ఎగ్జిస్టింగ్ హై రిస్క్ డిసీజ్ అయిపోతుంది సార్ ఫాస్ట్ గానే. డిసీజెస్ అసోసియేటెడ్ విత్ ఒబెసిటీ, కార్డియోవాస్కులర్, ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. సో ట్రీట్మెంట్ అప్రోచ్, దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోకూడదు? డైట్, ఫిజికల్ యాక్టివిటీ, చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. ఈ 3 చూడండి, ఆహారము, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, మన జీవన విధానాన్ని మార్చుకోవడం. ఇప్పుడు ప్రపంచంలో కనుక చూస్తే క్రిముల ద్వారా వచ్చే ఈ మన COVID-19 కనుక ఎగ్జంప్షన్ చేస్తే క్రిముల ద్వారా వచ్చే డిసీజెస్ వల్ల చనిపోతున్న ప్రజల కంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల వచ్చే చనిపోయే ప్రజలే ఎక్కువ ప్రపంచంలో. ఈ జబ్బుల వల్ల క్యాన్సరు, డయాబెటీసు, కిడ్నీ ప్రాబ్లము, వీటన్నిటి వల్ల చనిపోయే వాళ్ళకంటే ఎక్కువ మంది లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల చనిపోతున్నారు. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ దేని వల్ల వస్తాయంటే సరైన ఆహారము, సరైన వ్యవహారము, సరైన జీవన విధానము లేకపోవడం వల్ల, ఈ 3 విషయాల్లో ప్రాబ్లం వల్ల వస్తాయి. ఈ 3 విషయాల్ని కనుక మనం మార్చుకున్నా, మన విద్యార్థులకు మార్చిన, మన విద్యార్థుల ద్వారా వాళ్ళ విద్యార్థులకు మార్చిన, మన ఈ క్లాసు సాఫల్యమైనట్లే, మనం చదువుకున్న క్వాలిఫికేషన్ మనం ఉపయోగపడినట్లే అనుకోవాలి. ట్రీట్మెంట్ అప్రోచ్, ఈ ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉండాలంటే ఒకే నెలలో 5 kgs 10 kgs తగ్గిపోవడానికి ఎప్పుడూ టార్గెట్గా పెట్టుకోకూడదు. అది శరీరంలో అనేకమైన మార్పులకి చెడు ప్రభావాన్ని చూపుతుంది శరీరం పైన. ఇది ఏ విధంగా తగ్గాలి? ఇనీషియల్ గోల్ ఈజ్ 10% ఆఫ్ ద వెయిట్ లాస్. మొట్టమొదట ఓన్లీ 10% బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. అలానే రేట్ ఆఫ్ వెయిట్ లాస్ 1 నుండి 2 పౌండ్లు, వారానికి 1 నుంచి 2 పౌండ్లు, అంటే 150 గ్రాములు 200 గ్రాములు మాత్రమే వారానికి తగ్గేలాగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే రిడక్షన్ ఆఫ్ క్యాలరిక్ ఇంటేక్, ఒకే రోజు మీరు రైస్ తగ్గించేయకూడదు. ఏ ముద్ద అయితే తింటే మీకు తృప్తిగా ఆ రోజు కడుపు నిండింది అనిపిస్తుందో ఆ ఒక్క ముద్ద మానేస్తే చాలు. ఇది ఒక అద్భుతమైన రహస్యం. ఏ ముద్ద తింటే మీకు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుందో ఆ ఒక్క ముద్దని మీరు మినహాయించండి. నెలకి 30 స్పూన్ల ఫ్యాట్ మీ శరీరం నుంచి తగ్గిపోతుంది. రిడక్షన్ ఆఫ్ క్యాలరిక్ ఇంటేక్ 500 to 1000 పర్ డే. మామూలుగా 1300 నుంచి 1500, అలాగే ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు 1800 వరకు తీసుకుంటారు. దాన్ని మనం 500 నుంచి 1000 కనుక తగ్గించగలిగామంటే క్యాలరీస్ని లెక్క వేసుకొని అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్లో వెయిట్ లాస్ ఈజ్ మోర్ స్టేబుల్. ఎప్పుడు కూడా స్లోగా వెయిట్ లాస్ అయితే అది ఎక్కువ కాలం ఉంటుంది. అలా కాకుండా మనం ఈ మధ్యన కొత్తగా లైపోసెక్షన్ అనే ఒక సర్జరీ వచ్చింది. దాని ద్వారా ఫ్యాట్ అంతా కూడా ట్యూబులు పెట్టి పీల్ చేస్తారు, బయటికి పీల్ చేసి సడన్గా సన్నబరిచేస్తారు. ఇలా సడన్గా సన్నబరచడం అనేది మంచిది కాదు. చాలా మంది చనిపోతున్నారు కూడా లైపోసెక్షన్ చేసుకొని. సో ఇలా సడన్గా సన్నబడకూడదండి. ఒక సిస్టమేటిక్గా మనం ఫిజికల్ ఎడ్యుకేషన్లో చెప్తాం, వ్యాయామం గ్రాడ్యువల్గా పెంచాలి, ట్రైనింగ్ ద్వారా పెంచాలి. అలాగే వెయిట్ లాస్ కూడా ట్రైనింగ్ లాగే స్లోగా గ్రాడ్యువల్గా తగ్గాలి, కానీ సడన్గా తగ్గించే ప్రయత్నం చేయకూడదు. ఎయిమ్ టు 4 to 6 months ఆఫ్ వెయిట్ లాస్ ఎఫర్ట్. 4 నుంచి 6 నెలల్లో ఇంత తగ్గాలి వెయిట్ అని ఉండాలి. ఇది కొన్ని సంవత్సరాలు కొనసాగాలి, కానీ జస్ట్ 6 నెలల తర్వాత మీరు కనుక మానేస్తే మళ్ళా
పెరిగిపోతారు. మోస్ట్ పీపుల్ విల్ లూజ్ 20 to 25 pounds ఆఫ్టర్ 6 months. వెయిట్ లాస్ ఇస్ మోర్ డిఫికల్ట్. ఫస్ట్ 6 monthsలో మినిమం శరీరం ఎంత తగ్గించగలరో అది తగ్గించగలుగుతారు, కానీ ఆ తర్వాత తగ్గేది చాలా కష్టము. ఆ తర్వాతదే చాలా ఇంపార్టెంట్. గ్రెలిన్ లెప్టిన్ ఆర్ ఎట్ వర్క్, చేంజెస్ ఇన్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ డిక్రీజ్డ్ యాజ్ వెయిట్ డిక్రీజెస్, డైట్ అడ్హెరెన్స్ వీవర్స్. ఇవన్నీ కూడా సెట్ గోల్స్ ఫర్ వెయిట్ మెయింటెనెన్స్ ఫర్ 6 months, దెన్ రీఅసెస్. ఎప్పుడు కూడా 6 నెలలకి 20 నుంచి 25 పౌండ్లు తగ్గాలనేది ఒక గోల్ పెట్టుకున్నాం. ఆ 6 నెలల తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎంత తగ్గాలి, నెక్స్ట్ 6 months ఎంత తగ్గాలి, ఆ నెక్స్ట్ 6 months ఎంత తగ్గాలి. ఇలా వెయిట్ లాస్ అవుతున్నప్పుడే మీరు మజిల్ని బిల్డప్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. ఒక పక్క వెయిట్ లాస్ ఉంది, దానికి సరిపడా మజిల్ మనం ఎట్లా బిల్డ్ చేయగలం అనేది మనం ట్రై చేయొచ్చు. అది మనకొక్కరికే ఈ ఎక్సర్సైజ్ వ్యాయామ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది. ఎక్కువగా స్పెసిఫిక్గా చేసేవాళ్ళు వెయిట్ రిడక్షన్ విత్ డైటరీ ట్రీట్మెంట్ ఈస్ ఇన్ ఆర్డర్ ఫర్ విర్చువల్ ఆల్ పేషెంట్స్ విత్ BMA 25-30 హూ హ్యావ్ కంబోర్బిడిస్ అంటే అదర్ డిసీజెస్. కమోర్బిడిస్ అంటే అదర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, BMI 25 నుంచి 30లో ఉన్నవాళ్ళు, ఫర్ ఆల్ పేషెంట్స్ ఓవర్ BMI 30. వెయిట్ రిడక్షన్ ఆహారం ద్వారా తగ్గించాలంటే 30% కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెయిట్ డైటరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్ట్రాటజీస్ ఆఫ్ డైటరీ థెరపీ ఇంక్లూడింగ్ టీచ్ అబౌట్ క్యాలరీ కంటెంట్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్స్. ఇంతకు ముందే డిస్కస్ చేసాం, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి. ఏది మీరు జామ పండు తీసినా ఇందులో సిట్రిక్ ఇది విటమిన్ C ఎంత ఉంది అని అనుకొని మనసులో తినాలి. యాపిల్ తిన్నా ఇది మనకి ఎన్ని క్యాలరీస్ ఇస్తుంది అనుకొని మనసులో తినాలి. లో క్యాలరిక్ డైట్. 1000 to 12,000 calories day for women, 12,000 to 16,000 day for men. Adjust for current weight and activity. మీరు ఏ యాక్టివిటీ చేస్తున్నారు, ఎంత బరువు ఉన్నారు అనే దాన్ని బట్టి ఇది పెంచాలి. టూ హంగ్రీ 100 నుంచి 200 క్యాలరీస్ పెంచవచ్చు. లేదు హంగ్రీగా లేరు, నాట్ లూజ్, తగ్గించవచ్చు, ఆహారాన్ని తగ్గించవచ్చు. అంటే ఏంటి, 2 అరటిపళ్ళు తగ్గించడం కానీ, 2 కప్పుల పాలు తగ్గించడం కానీ, లేదా 4 ఇడ్లీల బదులుగా 2 ఇడ్లీలు తినడం కానీ చేయాలి. అది మీకు ఆ ఇడ్లీ తిన్నంతసేపే అనిపిస్తుంది తక్కువ తిన్నారని, కాసేపటికి మర్చిపోతారు ఆ విషయం, మీరు తక్కువ తిన్నారన్న విషయం. ఒకసారి ట్రై చేసి చూడండి. హౌ మచ్ ఈస్ 1200 calories? ఇది వాళ్ళు వెస్టర్న్ ఇచ్చారు. బిగ్ మ్యాక్ అంటే మెక్డానల్డ్స్ పిజ్జా, మిల్క్ షేక్ 430 అని ఇచ్చారు. 10 టీ స్పూన్లు రైస్ 500 క్యాలరీస్ శక్తిని ఉంటుంది. కర్డ్ రైస్ 6 స్పూన్లు, పెరుగన్నం 500 ఉంటుంది, 2 బనానాలు 200 సరిపోతుంది. ఇంత సింపుల్ డైట్ తీసుకుంటే బోల్డ్ అంత డబ్బు కూడా మనం సేవ్ చేయొచ్చు. లో క్యాలరీస్ స్టెప్ 1 డైట్. ఇది క్యాలరీస్ ఎంత ఉండాలి, రిడక్షన్ రోజుకి ఎంత తగ్గించవచ్చు అనేది. టోటల్ ఫ్యాట్ 30%, టోటల్ క్యాలరీస్, అలాగే కొలెస్ట్రాల్ 300 milligrams per day, ప్రోటీన్ 15%, అలా కార్బోహైడ్రేట్ 55%. ఇది మనం అన్ని యాక్టివిటీ చేసేటప్పుడు అందించవలసింది. దాంట్లోంచి మనం ఓవర్ వెయిట్ ఉన్నాం అనుకుంటే ఎంత తగ్గించాలో క్యాల్కులేట్ చేసుకుని అంత తగ్గించవలసిన అవసరం ఉంది. అట్లాగే వెయిట్ మెయింటెనెన్స్ యాజ్ పర్ ఏజ్, హౌ మచ్ షుడ్ పీపుల్ ఈట్. ఏజ్ 20 నుంచి 49 ఉన్న వాళ్ళు 2900 క్యాలరీస్ పర్ డే. యాక్టివ్ పీపులేనండి, యాక్టివ్ పీపుల్కి మాత్రమే ఇది. ఏజ్ 50 దాటిన వాళ్ళు 250 క్యాలరీస్. అలానే ఫీమేల్స్ అయితే 230, 1900 క్యాలరీస్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉన్నవారు మాత్రమే. అలాగే ఫిజికల్ యాక్టివిటీ కనుక మనం చూస్తే, ఇంక్రీజ్డ్ యాక్టివిటీ అలోన్ డస్ నాట్ డిక్రీజ్ ద వెయిట్, సస్టైన్డ్ యాక్టివిటీ. ఏమండి ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఏంటంటే, ఫ్యాట్స్ అంటే నూనె కరగాలంటే దేంట్లో కరుగుతుంది, నీటిలో కరుగుతుందా? ఇట్ ఈస్ నాట్ వాటర్ సాల్యుబుల్. నూనె కరగాలంటే ఏం కావాలి, మనం బిర్యానీ తిని నిమ్మ బద్దతో చేతులు కట్టుకుంటాం అంటే ఏంటి, నిమ్మ బద్దలో సిట్రస్ ఉంది. నూనె కరగాలంటే సిట్రస్ యాసిడ్ ఉండాలి. సిట్రస్ యాసిడ్ బాడీలో శాశ్వతంగా ఉండదు, ఏ రోజుకి ఆ రోజు మనం తీసుకోవాల్సిందే. సో
రసం తీసుకున్న తర్వాత యాక్టివిటీ చేస్తేనే మీరు కొవ్వుని తగ్గించగలరు. నిమ్మరసం లేకుండా మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఒక్క కొవ్వు కణం కూడా కరిగే అవకాశం లేదు. బికాస్ ప్యూర్ వాటర్లో అది కరగదు. శరీరం సిట్రస్ని తయారు చేసుకోలేదు, మనం ఆహారం ద్వారా ఇవ్వాల్సిందే. అందుకని సినిమా నటులు కనుక చూస్తే మనం వాళ్ళు 2 స్లైసెస్ బ్రెడ్ తిని ఇంత పెద్ద గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగుతారు. ఎందుకంటే అందులో సిట్రస్ ఉంటుంది, అది ఫ్యాట్ని కరిగిస్తుంది. కాబట్టి వాళ్ళు త్వరగా లావు అయిపోకుండా ఎస్పెషల్లీ హీరోయిన్స్ ఉంటారని వాళ్ళ ఆశ. సో మనం కూడా తగ్గాలి అనుకుంటే సిట్రస్ ఖచ్చితంగా మన శరీరంలో ఉండాలి. ఇది ఎక్సెస్ తీసుకున్న యూరిన్లో పోతుంది, మరుసటి రోజుకు ఉండదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు సిట్రస్ తీసుకొని వ్యాయామం చేస్తేనే ఫ్యాట్ తగ్గుతుంది. అదర్వైజ్ మీరు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వచ్చు, ఏ విధంగానూ కొవ్వు తగ్గదు శరీరంలో. సో ఇంక్రీజ్డ్ యాక్టివిటీ alone does not decrease the weight. Sustained activity does not prevent weight gain, reduce risk for heart disease and diabetes. ఈ వెయిట్ తగ్గడం ఫిజికల్ యాక్టివిటీ ఒక్కటే మంచి మార్గం అని మనం డంకా కొట్టి బజాయించి మరీ చెప్పవచ్చు. అలాగే ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్స్ స్లో. మెనీ ఒబీస్ పీపుల్ లివ్ సెడెంటరీ లైఫ్స్, అవాయిడ్ ఇంజరీ. స్లోగా గనక స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా పెంచకపోతే ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. నీ పెయిన్స్ వస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి, తలనొప్పి వస్తుంది, డీహైడ్రేషన్ వస్తుంది. ఇలా అనేక రకాలుగా వాళ్ళు ప్రభావితం. కాబట్టి స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈరోజు 0.5 కిలోమీటరు, రేపు 1 కిలోమీటరు, అవతల రోజు 1.5 కిలోమీటర్. ఇట్లా మీరు ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు లావుగా ఉండేవారికి గ్రాడ్యువల్గా పెంచమని చెప్పాలి. అది ప్రాణాయామ కూడా చేసి తగ్గించవచ్చు ఫ్యాట్స్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ సిట్రస్ ఇన్ ద బాడీ. ఎర్లీ చేంజెస్ కెన్ బి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. చేంజెస్ త్వరగా అంటే 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు లోపే కనుక చేసుకోగలిగితే వాళ్ళు సినిమా హీరోలాగే ఉంటారు. 60 ఏళ్ళు వచ్చినా ఏ రకమైన మార్పు వాళ్ళలో ఉండదు. ఇంక్రీజ్ ఇంటెన్సిటీ డ్యూరింగ్ గ్రాడ్యువల్లీ. లాంగ్ టర్మ్ గోల్స్ ఎప్పుడు కూడా గ్రాడ్యువల్గానే ఇంక్రీజ్ చేయాలి. సడన్గా 5 కిలోమీటర్లు నడిపించి వాళ్ళకి మోకాళ్ళ పెయిన్స్ వచ్చేలాగా ఎవరికి మనం చేయకూడదు. సో 30 నుంచి 45 నిమిషాలు మోర్ ఫిజికల్ యాక్టివిటీ. 5 నుంచి మోర్ పర్ వీక్, 3 నుంచి 5 రోజులు వారానికి 1000 క్యాలరీస్ బర్న్ అయ్యేలాగా. ఇప్పుడు అందరూ వాకర్స్ అందరూ చేస్తుంది ఏంటంటే 10,000 స్టెప్స్ నడుస్తారు. అయితే ఈ 10,000 స్టెప్స్లో ఫ్యాట్స్ కరగాలంటే దానికి కొన్ని బ్రీదింగ్ టెక్నిక్స్ రష్యన్స్ రీసెర్చ్లో కనుక్కున్నారు. అది ఏంటంటే ఇన్హేల్ విత్ నోస్తో తీసుకొని అని 3 టైమ్స్ ముక్కుతో తీసుకొని 3 టైమ్స్ నోట్తో వదిలేయాలి. ఆ 3వసారి వదిలినప్పుడు రెసిడ్యువల్ కార్బన్ డైఆక్సైడ్ అనేది కొంత లంగ్స్లో ఉండిపోతుందని చెప్పుకున్నాం. దాన్ని కూడా మనం బలవంతంగా బయటకు నెట్టవచ్చు. ఈ రెసిడ్యువల్ కార్బన్ డైఆక్సైడ్ని బయటకు నెట్టడం, బలవంతంగా నెట్టడం ద్వారా, ప్రాణాయామంలో మనం చేసేది అదే, బయటకు నెట్టడం ద్వారా దాన్ని కూడా మనం ఆక్సిజన్తో నింపవచ్చు. ప్రాణాయామం చేసే వాళ్ళ ప్రదర్శనలు కనుక చూస్తే మనం ఆశ్చర్యచకితులం అవుతామండి. ఎందుకంటే వాళ్ళు ముక్కుతో బాస్కెట్ బాల్ని కొడతారు. మనకు సైకిల్ కొట్టే పంపించినా మనం కొట్టలేం. వాళ్ళు ముక్కుతో బాస్కెట్ బాల్ను ఊదేస్తారు ప్రాణాయామం చేసేవాళ్ళు. అంత శక్తి 2300 మిల్లీలీటర్లు కెపాసిటీ లంగ్స్కి ఉంది. మనం 350 మాత్రమే వాడుతున్నాం. ఎంత పరిగెత్తినా 100 మీటర్స్ పరిగెత్తినా మనం 350 మిల్లీలీటర్లే వాడుతున్నాం. 2300 మిల్లీలీటర్ల కెపాసిటీ లంగ్స్కి మనకి ఉంది. సో యాక్టివిటీ చేసేటప్పుడు ఏ రకమైన ఎంత చేస్తే 1000 క్యాలరీస్ అవుతాయి. 8 మైళ్ళు మీరు పరిగెడితే అంటే జాగింగ్ చేస్తే 1000 క్యాలరీస్ అవుతాయి. 5 గంటల తోట పని చేస్తే 1000 క్యాలరీస్ అవుతాయి. 22 మైళ్ళు సైక్లింగ్ కనుక చేస్తే అవుతాయి. అట్లానే వాకింగ్ 12 మైళ్ళు కనుక మీరు నడిస్తే 1000 క్యాలరీస్ అవుతాయి. అలానే డాన్సింగ్లో మీరు 1000 అవర్స్ బర్న్ చేయాలంటే 3 గంటలు డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. అంటే అది లైట్ డ్యాన్స్, స్ట్రెన్యూస్ కాదు, మన భరతనాట్యం లాంటిది కాదు. అదైతే 45 నిమిషాలు చాలు, కూచిపూడి ఇటువంటివి అయితే. సో కాగ్నిటివ్ స్ట్రాటజీస్, ఫోకస్ ఆన్ ది గోల్స్, ప్లాన్ మీల్స్ అండ్ యాక్టివిటీ, డెవలప్ రిమైండర్ సిస్టమ్. ఫోన్లోనే రిమైండర్ పెట్టుకోవాలి, వాటర్ ఎప్పుడు తాగాలి, ఎప్పుడు భోజనం చేయాలా, ఎప్పుడు ఏం చేయాలా, ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడు తాగాలా, నిమ్మరసం ఎప్పుడు తీసుకోవాలా. అలాగే యాంటిసిపేట్ టెంప్టేషన్స్ అండ్ ప్లాన్స్. పార్టీ ఉంది, నెక్స్ట్ డే పార్టీ ఉంది, బిర్యానీ పెడతారు, అప్పుడు ఏం చేయాలా, ఈ రోజే ఎంత తినాలా, నెక్స్ట్ డే పార్టీకి ఈ రోజే యాంటిసిపేట్గా ప్లాన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ డే టూర్ ఉంది, మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయలేరు, అప్పుడు ఈ రోజు పెంచండి, ఎల్లుండి మళ్ళీ ఎక్కువ పెంచండి ఫిజికల్ యాక్టివిటీ. అలాగే రివార్డ్ యువర్ సెల్ఫ్. మీరు బరువు తగ్గినప్పుడల్లా
మీ భార్యనో లేకపోతే మీ భర్తనో చెప్పండి, నాకు టీ షర్ట్ కొనివ్వాలి, నేను బరువు తగ్గితే సాక్స్ కొనివ్వాలి, నాకు నాకు కొత్త చొక్కా కొనివ్వాలి, కొత్త చీర కొనివ్వాలి అని చెప్పండి. అంటే రివార్డ్ యువర్ సెల్ఫ్, మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోండి. అలాగే లిమిట్ క్వాంటిటీస్ బట్ డు నాట్ డిప్రైవ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా క్వాంటిటీస్ ఇది పూర్తిగా వద్దు అనుకోవద్దండి, అన్నీ తీసుకోండి, మీకు తృప్తినిచ్చేవి అన్ని పనులు చేయండి, కానీ లిమిట్ యువర్ సెల్ఫ్. మీరు కూల్ డ్రింక్ తాగాలనుకున్నారు, తాగండి, షేర్ చేసుకోండి. ఒక కూల్ డ్రింక్ తీసుకోండి, మీ వైఫ్కో, పిల్లలకో, బ్రదర్కో, సిస్టర్కో ఇవ్వండి, షేర్ చేసుకోండి, గ్లాస్లో సగం సగం తాగండి. ఇట్ ఈస్ గుడ్, ఫైన్. 20 స్పూన్ల షుగర్ని ఒకేసారి ఒక గ్లాసు, ఒక బాటిల్ మొత్తం తాగి మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దండి. హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎబిలిటీ టు సక్సీడ్. ఈ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యమైనదండి. నేను అందుకనే భారతదేశం గొప్ప మొన్న ప్రస్తావించారు. దట్ విల్ గివ్ కాన్ఫిడెన్స్. ఈ దేశం చాలా గొప్పది, ఈ దేశంలో పుట్టిన మేమందరం చాలా గొప్పవాళ్ళం అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ మనుషులకు బ్రహ్మాండమైన ఇమ్యూనిటీని ఇస్తుందండి, రోగ నిరోధక శక్తిని ఇస్తుంది కాన్ఫిడెన్స్. అంతేకాదు ప్రతి పనిని 100% చేయగలిగే శక్తిని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలా డూ పాజిటివ్ సెల్ఫ్ టాక్. అప్పుడప్పుడు అద్దం ముందు నిల్చోండి, మీతో మీరు మాట్లాడుకోండి. నేను ఎందుకు చేయలేకపోయాను, ఈసారి ట్రై చేస్తాను, నేను ఖచ్చితంగా చేసి తీస్తాను అని అద్దం ముందు నిల్చొని మీకు మీరే సెల్ఫ్ టాక్. ఆటో సజెషన్ అంటారు. గేమ్ ఆడేటప్పుడు ఒక పొరపాటు, ఒక వాలీ, ఒక తప్పు చేసాం, వెంటనే మనంగా ఆటో సజెషన్ చేసుకోవాలి. ఏమని, ఈసారి అటువంటి బాల్ వచ్చినప్పుడు ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. ఆటో సజెషన్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఇన్ లైఫ్. ఆటో సజెషన్ అనేది జీవితంలో ఒక గొప్ప స్ట్రాటజీ, అంటే ఉపాయంగా మనం ఉపయోగించు. అలాగే ఫార్మకోథెరపీ, ఇది అంత అవసరం లేదు మనకి, సో ఐ విల్ స్కిప్ ఫర్ ది ఇంపార్టెంట్. ఫార్మకోథెరపీ ఫర్ వెయిట్ లాస్. అలాగే డ్రగ్స్, ఏ డ్రగ్స్ ఎన్ని గ్రాములు వాడితే ఎట్లా ఉంటుంది, యాంటీ ఒబిసిటీ మెడిసిన్స్, కాంటెంపరీ యాంటీ ఒబిసిటీ డ్రగ్స్. ఈ సర్జరీస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. వర్టికల్ బ్యాండెడ్ గ్యాస్ట్రోఫీ, ఇవన్నీ కూడా ఆహార నాళాలకి ముడి వేసి ఆహార నాళం యొక్క ద్వారాన్ని సన్నపరిచి, లేదా ఆహార నాళానికి బైపాస్ చేసి అందులో కొన్ని హార్మోన్స్ సీక్రెట్ అయ్యే దారిని మూసేసి చేసే సర్జరీస్ ఇవన్నీ కూడా. ఈ లైపోసక్షన్ మాత్రం లాస్ట్లో ఉన్న ఈ మూడోది లైపోసక్షన్ మాత్రం ఇది కొత్తగా వచ్చింది. మన యంగ్ ఎన్టీఆర్ కూడా లైపోసక్షన్ చేయించుకున్నాడు. అలాగే చాలా మంది హీరోయిన్స్, పాపం ఒక ఆమె చనిపోయింది కూడా, ఒక హీరోయిన్ అగర్వాల్, ఆర్తి అగర్వాల్ ఎవరు. సో ఈ చూడండి, ఇక్కడ ముడి వేసింది మనకి తెలుస్తుంది, ఇక్కడ ఒక బ్యాండ్ పెడతారండి. ఈ సర్జరీలో ఏం చేస్తారంటే ఆహార దీని అవుట్లెట్ దగ్గర ఒక బ్యాండ్ పెడతారన్నమాట, సన్నబరుస్తారు. సన్నబరిచేసరికి అందులో వచ్చి ఊజ్ అయ్యేవి తగ్గిపోయి ఆకలి తగ్గిపోతుంది, దాని ద్వారా సన్నబడ్డం అనమాట. అలాగే ఈ బ్యాండ్ చూడండి, ఇది ఆహార నాళానికి పైన స్మాల్ స్టమక్ పౌచ్ దగ్గర ఈ బ్యాండ్ వేస్తారు. ఈ విధంగా దీన్ని ఆహారం ఎక్కువ తీసుకోవాలనిపించకుండా శ్రమ పడే విధంగా నాళాన్ని, ఇదిగోండి ఇది బైపాస్ చేశారు ఇక్కడ గ్యాస్ట్రిక్ బ్యాండ్. ఇది కూడా, ఈ గ్యాస్ట్రిక్ బ్యాండ్ కూడా ఒక విధానము. సో కంబైన్డ్ రిస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్షన్ సర్జరీ, ఇది కూడా ఒక సర్జరీ. దీన్ని ఏం చేస్తారంటే ఈ పైపుని తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ భాగాన్ని, కొంత భాగాన్ని, ఇదిగోండి ఈ భాగాన్ని అంతటిని కూడా వదిలేసి దీన్ని డైరెక్ట్గా అక్కడి నుంచి కిందకి ప్రేగులకి కనెక్ట్ అయ్యే విధంగా చేస్తారన్నమాట. ఇది కూడా ఒక సర్జరీ. ఇవన్నీ కూడా సన్నబడ్డానికి చేసే సర్జరీస్. ఇది ఒక సర్జరీ. అట్లాగే 100 pounds ఓవర్ వెయిట్ ఆర్ మోర్ వెయిట్ లాస్ సర్జరీ. ఈ వెయిట్ లాస్ సర్జరీ ఎంత వెయిట్ని మనం తీసేయచ్చు, 100% తీసేయరు. 100 to 40% బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నప్పుడు చేస్తారు, లేదా 35 ఉన్నప్పుడు చేస్తారు. 18 to 60 years మధ్యలోనే చేస్తారు. లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన సంవత్సరాల పైన వచ్చిన వాళ్ళు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి 60 సంవత్సరాల పైన చేయరు లైపోసెక్షన్. అట్లానే 18 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా చేయరండి. అలాగే సైకలాజికల్ స్టెబిలిటీ ఉండాలి, పిచ్చి వాళ్ళకి కానీ లేకపోతే పారానార్మల్గా ఉండే వాళ్ళకి చేయరండి. వెయిట్ లాస్ అండ్ సర్జరీ. సార్ కెన్ ఐ కాల్ ఇట్ ఏ డే సార్? ఓకే సార్, ఇంకా ఉన్నాయి ఇవి. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ కవర్డ్ సఫిషియెంట్లీ. సార్ ఇంకేదైనా ఇంపార్టెంట్ స్లైడ్ ఉంటే ఒకటి అరౌండ్ ఉంటే చెప్పేసండి. ఇదేలేండి సార్ లాస్ట్ది. అవునా, ఓకే. సో వెయిట్ లాస్ సర్జరీ
ఇది మోర్టాలిటీ మన దీంతో కంపేర్ చేసుకోవచ్చు ఈ పాండమిక్తో దీన్ని. 1 to 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండేవాళ్ళు 1% ఉంటే 60 సంవత్సరాలు ఉండేవాళ్ళు 2 to 4 ఉంది. అలాగే ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ లేదా సర్జరీ సరిగా చేయలేకపోవడం వల్ల కానీ చనిపోయే ప్రమాదం ఉంది లైపోసక్షన్లో. ఇది లేటెస్ట్ సర్జరీ కాబట్టి దీని గురించి నేను ఇక్కడ ప్రస్తావించడం వచ్చింది. అలాగే లేట్ కాంప్లికేషన్స్ ఆర్ అన్కామన్. తర్వాత వచ్చేవి కాంప్లికేషన్స్ చాలా అన్కామన్. అబ్జర్వేషన్లో ఉంటుంది కాబట్టి సర్జరీ అంటే కావాల్సిన మెడికల్ ఇవన్నీ తీసుకుంటారు. వన్ సైజ్ ఫిట్ టు ఆల్ ఇది చెప్పలేము పాలసీస్. వెయిట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ మనిషిని బట్టి మనం నిర్ణయించాలి. ఈ స్ట్రాటజీస్ నిర్ణయించేటప్పుడు అతని యొక్క అలవాట్లు, కుటుంబం వెనకాల ఉన్న పరిస్థితులు, మళ్ళా అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ మనం చూసి వాళ్ళకి అడ్వైజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్ లిసనింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. మూడు క్వశ్చన్లు ఉన్నాయండి మనకి. అరవింద్ గారు, దీస్ ఆర్ ఫ్రమ్ బిజ్జు అని అంటున్నారు. బాక్సింగ్, జూడో లాంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు త్వరగా బరువు కోల్పోతారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవా? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. బాక్సింగ్, జూడో చేసేవాళ్ళు, బాక్సింగ్, జూడో లాంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు బరువు త్వరగా కోల్పోతారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవా? డెఫినెట్ గా ఉంటుందండి. గ్రాడ్యువల్ గా తగ్గవలసిందే కానీ బరువును కోల్పోవడానికి ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి నిద్ర రాకుండా చేసేవి. కొన్ని మెడిసిన్స్ అవి వాడడం ద్వారా లేదా ఆహారాన్ని తగ్గించేయడం ద్వారా అంటే లోయర్ వెయిట్లోకి రావడం కోసం బరువుని చాలా త్వరగా తగ్గించుకుంటారు. అలాగే బరువును కూడా పెంచుతారు కూడా. అంటే లోయర్ వెయిట్ లో తన వెయిట్ లో గనక కాంపిటీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ అదే వెయిట్ బరువు పెంచుకోవడం అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, అది కూడా మీరు చెప్తున్నారు. ఇలా సడన్ గా బరువు తగ్గే నిర్ణయమే తీసుకోకూడదండి. అది చెప్పారు కదండి, ఒక నెలలో 1 kgకి మించి తగ్గకూడదు, 1 kgకి మించి పెరగకూడదు. అలా పెరగడం వల్ల ఫస్ట్ 6 months ఇన్ని పౌండ్లు తగ్గిపోతారని చెప్పుకున్నామండి. అలా తగ్గిపోవడం వల్ల 6 months కనుక తీసుకుంటే దట్ ఈజ్ ఓకే. దానికి సరిపడా హార్మోన్స్ శరీరంలో బ్యాలెన్స్ సమతుల్యాన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. సడన్ గా తగ్గడం కానీ సడన్ గా పెరగడం కానీ జరిగితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా తగ్గకూడదు, అలా పెరగకూడదు, గ్రాడ్యువల్ గానే జరగాలి. కానీ కాంపిటీషన్ కోసం కొన్ని తప్పిదాలు చేస్తారు. ఆ చేయడం అనేది అది ఇమీడియట్ గా ఎఫెక్ట్ కాదు, కానీ లాంగ్ రన్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంతేకాకుండా బ్రెయిన్ పైన కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపెడుతుంది. తర్వాత రన్నింగ్ లోను గేమ్స్ లోను కోల్పోయిన క్యాలరీస్ ఏ విధంగా వెనక్కి తెచ్చుకోవాలి, అది బాడీకి ఒక వండర్ఫుల్ సిస్టమ్ ఉన్నది కదండి. ఏటీపీ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయ్యి ఎనర్జీ క్రెటినైన్ ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. మళ్ళీ ఆక్సిజన్ సహాయంతో ఈ క్రెటినైన్ ఫాస్ఫేట్ వచ్చి మళ్ళా 3 ఏటీపీలు తయారవుతాయి ఇక్కడ. ఇట్లా ఆక్సిజన్ సహాయంతో మళ్ళా శరీరం శక్తిని శక్తిని మళ్ళీ వెనక్కి తెచ్చుకునే ఒక సిస్టము శరీరంలోనే ఉన్నది. మనం కర్బ్స్ సైకిల్ కనుక చూసినట్టయితే ఆ సైకిల్లో మనకు క్లియర్గా రాసి ఉంది అందులో. అయితే దీనిపైన ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుందండి. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఎవరో చెప్పారు మన క్లాస్లోనే, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్, బట్ నేను విన్నది కొన్ని బాడీ బిల్డర్స్లో కొత్తగా నంబర్ ఆఫ్ స్పిండిల్స్ పెరిగినట్లుగా కొన్ని ఉదాహరణలు, అంటే ఆర్టిఫిషియల్గా చేసి ఉండొచ్చు, వాళ్ళు డ్రగ్స్ వాడడం మూలన అయ్యి ఉండొచ్చు, అబ్నార్మల్గా ఉండొచ్చు. స్పిండిల్స్ కూడా నంబర్ ఆఫ్ స్పిండిల్స్ థిక్నెస్సే కాకుండా పెరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి సైన్స్, వీ కెనాట్ టేక్ సైన్స్ యాజ్ ఫ్యాక్ట్స్, దే ఆర్ ఆల్ ప్రిన్సిపల్స్ అంతే. వాటిని వాస్తవాలుగా మనం తీసుకోలేమండి, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అంతే. సో అట్లాస్ అనే అతను భూమిని మోస్తున్నాడు అనేది 2000 సంవత్సరాలు ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఆ 2000 సంవత్సరాల తర్వాత మన వాళ్ళు ఏం చేశారు, పంది రూపంలో భగవంతుడు భూమిని, గ్లోబ్ని ఆకాశంలోకి ఎత్తాడు అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. అది 15,000 సంవత్సరాల క్రితం అనుకోండి. అంటే భూమి గుండ్రంగా ఉంటుందని మన వాళ్ళు తెలుసుకున్నారు. కానీ అప్పటికి రోమన్స్, గ్రీకులు వీళ్ళు ఏమనుకున్నారంటే అట్లాస్ మోస్తున్నాడు భూమిని అని అనుకున్నారు. సో అదే ఎడ్యుకేషన్ ఆ కాలానికి. కానీ న్యూటన్ వచ్చి ఇది గుండ్రంగా ఉందని చెప్పాడు.
తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఇది బాలపరుపుగా ఉందని చెప్పారు. తర్వాత రేపు మీరు స్క్వేర్ అని కనుక్కోవచ్చు, అప్పుడు కూడా ఒప్పుకోవాల్సిందే. సో ఈ ఇందులో ఏం జరుగుతాయంటే వాస్తవానికి దగ్గరగా ఉంటాయి కానీ ఇది 100% వాస్తవం అని దేన్ని కూడా మనం చెప్పలేము. బట్ ఎఫెక్ట్ అయితే త్వరగా వెయిట్ తగ్గడం కానీ త్వరగా వెయిట్ పెరగడం కానీ డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుందండి. అలాగే క్యాలరీస్ కూడా ఓన్లీ ఏరోబిక్ సిస్టంలో మళ్ళా ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం కానీ ఎనరోబిక్ దాని ద్వారా మనం శరీరం వెంటనే క్యాలరీస్ని సృష్టించలేదండి. సెల్యులర్ గ్లూకోజ్ను ఉపయోగించుకుంటుంది మొట్టమొదట, తర్వాత 30 మినిట్స్ తర్వాత లివర్లో ఉండే గ్లూకోజ్ను ఉపయోగించుకుంటుంది. ఆ లివర్లో ఉండే గ్లూకోజన్ అయిపోయిన తర్వాత శరీరం ఖచ్చితంగా ఆక్సిజన్ మీద ఆధారపడాల్సిందే శక్తి కోసం. ఇలా ఆక్సిజన్ డిప్లీషన్ కూడా అయిపోయిన తర్వాత ఫ్యాట్స్ దగ్గరికి వెళ్తుంది, అప్పుడు ట్యాప్ చేస్తుంది. అంటే 45 నిమిషాలు టార్గెట్ హార్ట్ రేట్లో కనుక మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే అప్పుడు మాత్రమే ఫ్యాట్స్ సింథసైజ్ అవుతాయి. 45 నిమిషాలు టార్గెట్ హార్ట్ రేట్లో చేయాల్సిందే. ఈ టార్గెట్ హార్ట్ రేట్ అనేది ఎప్పుడైనా నాకు ఒక ½ అవర్ క్లాస్ ఇస్తే నేను దాని గురించి కూడా డిస్కస్ చేయడానికి సుముఖంగానే ఉన్నాను విత్ ది డయాస్ పర్మిషన్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? లాస్ట్ క్వశ్చన్ సార్, లాస్ట్ వన్. కొంతమందిలో వెయిట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు, పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమా? ఫ్లక్చుయేషన్ అందరిలోనూ వెయిట్ పెరుగుతూ తగ్గడం అనేది ఫ్లక్చుయేషన్స్ జరుగుతుందండి. ఇది సైకోసోమెటిక్ అండి. వెయిట్ లాస్ పెరగడం అనేది మానసిక శారీరక పరమైన అంశం. సో కొన్ని టెన్షన్స్ వల్ల మనిషి బరువు పెరుగుతాడు, అలాగే సంతోషం వల్ల బరువు తగ్గుతాడు. వీటి వల్ల ఫ్లక్చుయేషన్ జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడు గమనిస్తూ ఉండాలి, సడన్ గా వెయిట్ తగ్గిపోయి 4-5 కేజీలు తగ్గిపోతే తప్పకుండా దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ సమ్ సిస్టమ్ ఇన్ ద బాడీ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ సమ్ సిస్టమ్. అది లివర్ కావచ్చు, జాండిస్ ఉండొచ్చు, లేదా క్యాన్సర్కి ఒక సిమ్టమ్గా చెప్పుకోవచ్చు, లేదా సడన్గా వెయిట్ లాస్ 4-5 కేజీస్ తగ్గారంటే డయాబెటీస్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. భారతీయులకు యూరోపియన్స్కి వెస్ట్లో వచ్చినట్టుగా అన్ని సిమ్టమ్స్ ఖచ్చితంగా రావండి, ఎందుకంటే బోల్డ్ అంత రెసిస్టెన్స్ ఉంటుంది భారతీయులకు. అందుకని అన్ని సిమ్టమ్స్ వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు మెడికల్ పుస్తకాల్లో రాసినట్లుగా రావు. కాబట్టి వెయిట్ లాస్ని ఒక గొప్ప సిమ్టమ్గా మనం తీసుకోవాలి. ఈ ఫ్రీక్వెంట్ ఫ్లక్చుయేషన్స్ కనుక ఉంటే అది ఆ ఫ్లక్చుయేషన్ మిషన్లో ఉందా తేడా, మనిషిలో ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక్కోసారి మిషన్ కూడా తప్పు చూపిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఒకవేళ మనిషిలోనే కనుకుంటే దానికి కారణాలు ఏంటో వెతికి తెలుసుకోవాలి ఖచ్చితంగా. దానికి మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సిందే, మనం సొంతంగా చెప్పడానికి ఏం లేదండి. సార్ ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది? ఆక్సిజన్ ఎక్కువగా మనం తీసుకోలేమండి, ఇట్ ఈస్ ఫిక్స్డ్. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ పీల్చుకోగలం కానీ గాలిని, ఎక్కువ ఆక్సిజన్ని మనం ఒకేసారి తీసుకోలేము. అది రెడ్ బ్లడ్ కార్పసల్స్ ట్రైనింగ్ ద్వారా అవి సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడు, లేదా ఆర్బీసీ పెరిగినప్పుడు హై ఆల్టిట్యూడ్ ద్వారా తక్కువ ఆక్సిజన్ ఉండే చోటను జీవించడం వల్ల కానీ, ఆర్బీసీ పెరిగినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ మనం తీసుకోగలుగుతాం కానీ బలవంతంగా మనం ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోలేము. ఇటు బాడీ ఓంట్ అలౌ, ఆల్వోలీ ఓంట్ అలౌ. ఓకే. ఫ్యాట్ లేని వాళ్ళు కూడా సన్ నుంచి డి విటమిన్ తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవాలండి. సన్ యాంటీబయాటిక్ కూడా. సన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏసీ అయిపోవడం వల్ల ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయింది. చాలా మంది యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయంటే అండి, ఎముక విరిగిపోయిన తర్వాత పడిపోతున్నారు. వాళ్ళు పడిపోయి ఇరిగిపోయింది అనుకుంటున్నారు. పడిపోయి విరిగిపోలేదండి, మోటార్ సైకిల్ మీద వెళ్తూ సైకిల్ మీద వెళ్తూ పడిపోవడం వల్ల ఎముక విరిగింది అనుకుంటున్నారు. ఎముక విరిగిన తర్వాతే వాళ్ళు పడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే అండి, సన్లైట్ తగ్గిపోవడం వల్ల, ఈ ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఎక్కువ అవడం వల్ల ఈ విటమిన్ డి తయారవడం అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయిందండి. ఈ విటమిన్ డి టాబ్లెట్స్ వ్యాపారం ఒక పెద్ద స్కామ్గా తయారైందండి ప్రపంచం అంతా కూడా. ఇది ఎండ తగలకపోవడం వల్ల వస్తుందండి. తీసుకోవచ్చండి, ఏం కాదు. బట్ ఏదైనా సరే ప్రపోర్షనేట్గా అవసరం అయినంత వరకే తీసుకోవడం మంచిది. ఆర్టిఫిషియల్గా కాకుండా సహజంగా తీసుకోవడం ఏదైనా సరే మంచిదే. సో ఎండలో ఆడడం వల్ల నాట్ ఓన్లీ మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయండి ప్రయోజనాలు. సైన్స్కి అందని విషయాలు, అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి మన చుట్టూరు, మనకు తెలియదు. మన ఇంటి ముందు పేడ నీళ్ళు కళ్ళాపు జిమ్మేవారండి, మనకు తెలియదు. కళ్ళాపులో ఒక వైరస్ ఉంది, ఈ వైరస్ విటమిన్ డి శరీరంలో ప్రొడ్యూస్ చేస్తుందని కొత్తగా తెలుసుకున్నారండి. సో నాట్ ఓన్లీ టెట్నస్, సమ్ వైరసెస్ ఆర్ దేర్ ఇన్ ది కౌ డంగ్ ఇంటి ముందు చెమ్మడం వల్ల
బయట నుంచి వచ్చే గాలి, ఇంట్లోకి వచ్చే గాలి ద్వారా ఆ వైరస్ ఇంట్లోకి వస్తుంది. అది విటమిన్ డిని ప్రొడ్యూస్ చేస్తుంది శరీరంలోని. రీసెంట్ గా ఒక 6 months బ్యాకే తెలుసుకున్నారు. సో ఇలాంటి కొత్త కొత్త విషయాలు మన ట్రెడిషన్ లోంచి అనేకమైనవి తెలుసుకుంటున్నారండి. సో భారతీయ సంస్కృతి ఒక భాండాగారం ఉంది, సైన్స్ గా ఒక భాండాగారం. మనం తవ్వే కొద్ది కొత్త విషయాలు ఇందులో మన సాంప్రదాయాలు తెలుస్తూ వస్తున్నాయి.